జగన్ కేసుల్లో జాప్యమేళ అనే ఒక వార్తని హైలైట్ చేసింది, బ్యానర్ ఐటమ్గా వేసింది. విచారణలో ఆలస్యం జరుగుతోంది అని చెప్పి ఏ నాయకుడు కూడా ఇన్నేళ్ల పాటు బెయిల్ మీద లేడు అనేది వీళ్ళు చెప్తోంది, వీళ్ళు క్వశ్చన్ చేస్తోంది. సుప్రీంకోర్టు కూడా దీన్ని క్వశ్చన్ చేసిందట. ఏ రకంగా చూడాలి? అంటే నిజమే కదా, అది కేసు ఇప్పుడు 10 ఏళ్ళు అయిపోయింది, కదలిక లేదు. సిబిఐ ఈడీలో ఏమాత్రం కదలిక లేదు. అందరికీ తెలిసిన విషయం ఏంది, మోడీతో సన్నిహితంగా ఉంటే కేసులు రావు, కేసులు ఉన్నా పురోగతి ఉండదు, కేసులు ఏమీ చేయవు. మోడీతో పెట్టుకుంటే కేసులన్నీ వస్తాయి, లేకపోయినా కొత్తగా వస్తాయి, ఉంటే అవి ఉధృతంగా అవుతాయి. దీనికి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ కాదు, మీకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ట్రెండ్ ఇది. ఇవాళ ఆంధ్రప్రదేశే కాదు కదా, బెంగాల్లో శివేందు అధికారి వీళ్ళంతా తృణమూల్ కాంగ్రెస్లో ఉన్నంత కాలం వారిపైన కేసులు. తృణమూల్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు, బీజేపీలో చేరారు, వాళ్ళ కేసులు ఏమన్నా ముందుకు పోతున్నాయా? అజిత్ పవార్ ఎన్సీపీ పైన అంతకుముందు కేసులు, వాళ్ళు ఇప్పుడు బీజేపీ మిత్రపక్షమయ్యారు, వాళ్ళపైన కేసులు ముందుకు పోవడం లేదు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది, మాకే సంబంధం కేసులు అంటారు. సో కేసీఆర్ కవిత పైన హడావుడి చూసాం మనం. ఎక్కడ ఈ హడావుడి కాంగ్రెస్ను గెలిపిస్తుందేమో, బీఆర్ఎస్ పైన ఇంకా వ్యతిరేకత పెంచితే అని అనుమానం వచ్చింది బీజేపీ జాతీయ నాయకత్వానికి. వెంటనే కవిత పైన ఈడీ దూకుడు ఆగిపోయింది, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఆగిపోయింది, ఆఖరికి బండి సంజయ్నే పక్కకు పెట్టారు. సో ఇదొక ఉదాహరణ మీకు. శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యేల పైన కేంద్ర సంస్థల కేసులు, వాళ్ళు శివసేన నుంచి బయటకు వచ్చారు, ఏక్నాథ్ షిండే నాయకత్వంలో కొత్త కుంపటి పెట్టుకున్నారు, వాళ్ళపైన కేసుల కదలిక లేదు. సో ఇలా దేశవ్యాప్తంగా హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన పైన కేసులు, ఆయన బీజేపీలో చేరి ముఖ్యమంత్రి అయ్యాడు, కేసుల కదలిక లేవు. ఇక బీజేపీ నాయకులు వ్యాపం కుంభకోణం మధ్యప్రదేశ్లో భయంకరమైన కుంభకోణం, అది అనేక మంది మిస్టీరియస్గా చనిపోయారు. సో అయినా కూడా ఎవరిపైన ఏ కేసు లేదు. మనీష్ సిసోడియా ఓపెన్గా చెప్పాడు కదా, మీరు మా పార్టీలో చేరండి, ముఖ్యమంత్రి చేస్తాం, లేకపోతే కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నాడు. ఇవాళ మనీష్ సిసోడియా ఎక్కడ ఉన్నాడు? జైల్లో ఉన్నాడు. మీకు అలాగే మాయావతి పైన సిబిఐ కేసులు, ఆమె బీఎస్పీ ఏం చేస్తుంది ఇప్పుడు, మేము బీజేపీకి కాంగ్రెస్కు సమదూరంలో ఉంటాం, మేము విడిగానే ఉంటాం అంటూ ఉత్తరప్రదేశ్లో పరోక్షంగా బీజేపీకి ఉపయోగపడే రాజకీయ వైఖరి తీసుకుంటోంది. అసదుద్దీన్ ఓవైసీ, ఎంఐఎం, అక్బరుద్దీన్ ఓవైసీ, వీళ్ళపైన ఎక్కడా ఒక్క కేసు లేదు. వీళ్ళ మిత్రులపైన కేసులు లేవు, అనుకూలపైన కేసులు లేవు, మద్దతుదారుల మీద ఏమీ లేవు, జీరో. ఎందుకు? భారతదేశంలో అత్యంత నిజాయితీ పరులైన రాజకీయ నాయకులు ఓవైసీ బ్రదర్స్ అని బీజేపీ చెప్పదలుచుకున్నది. ఎందుకు లేదంటే అందరికీ తెలుసు, దేశమంతటా మోడీ ప్రభుత్వానికి ఉపయోగపడేలా, బీజేపీకి ఉపయోగపడేలా సెక్యులర్ పార్టీస్కి వెళ్ళే ముస్లిం ఓట్లను లాగేస్తున్నాడు కనుక ఆయన మీద ఎక్కేస్తుండు. రేపు ఓవైసీ కనుక మళ్ళీ కాంగ్రెస్లో చేరనియండి, కేంద్ర సంస్థలు రాకపోతే చూడండి, చంద్రబాబు నాయుడు టీడీపీ బీజేపీలో ఉన్నంతకాలం, ఎన్డీఏలో ఉన్నంతకాలం తెలుగుదేశం అనుకూల పారిశ్రామిక వర్గాల మీద ఏమీ జరగలేదు. ఒక్కసారి ఆయన బయటకు వచ్చి ధర్మ పోరాట దీక్షలు మొదలుపెట్టాడు. తెలుగుదేశం అనుకూల వ్యాపారులపైన, పారిశ్రామికవేత్తలపైన కేంద్ర సంస్థల దాడులు 2019 ఎన్నికలకు ముందు చూడలేదా మనం? సో ఇలా భారతదేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కదా. అందువల్ల ఎందుకు జాప్యం అంటే అందరికీ తెలుసు, జాతీయ బీజేపీ నాయకత్వంతో సన్నిహితంగా ఉన్నాడు. 2019కి ముందు మోడీకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టిన జగన్ పోటీపడి చంద్రబాబు కూడా పెట్టాడు. తర్వాత 2019 తర్వాత అటు జగన్ అయినా ఇటు చంద్రబాబు అయినా మోడీకి మద్దతే. ఈయనేమో కేసులు ఉన్నందుకు, ఆయన కేసులు రాకుండా ఉండేందుకు. సో అందువల్ల ఇద్దరూ అదే పని చేస్తున్నారు కదా. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్లో ప్రతిదానికి బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నాడు? బీజేపీకి ఇక్కడ బలం ఉందా? నిన్న కూడా ఇవాళ మీరు ఇప్పుడు పత్రికల్లో వచ్చింది, డీటెయిల్గా చదవాలి. అసలు మాకేం సంబంధం అని కేంద్రం అంటుంది అంటే మరి ఎవరికి సంబంధం ఉంటుంది? సుప్రీంకోర్టు అంటే నిజమే కదా, కేసులు ఉన్నాయి, సిబిఐ ఈడీ. కేంద్ర ప్రభుత్వం మాకేం సంబంధం అంటే అవి విచారణ సంస్థలు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలని. మరి సాలిసిటర్ జనరల్ ఎందుకు పిటిషన్ కొట్టివేయాలన్నాడు? సాలిసిటర్ జనరల్ కూడా ఎటువైపు ఉన్నాడు? క్లియర్గా జగన్ వైపే ఉంది. జగన్ లాయరు, ప్రభుత్వ లాయర్ ఒకే వైఖరి తీసుకున్నాడు సుప్రీంకోర్టులో, మీరు గమనించండి. అందువల్ల చాలా స్పష్టంగా మోడీతో మైత్రి వల్లనే ఈ కేసులు జాప్యం అవుతున్నాయి. ఈ అడిగే ధైర్యం తెలుగుదేశానికి లేదు.
ఇప్పుడు మోడీతో ధైర్యం అనే పాయింట్ ఇప్పుడు నేను మీరు రెఫర్ చేసిన పత్రిక చదవలేదు, కానీ మీరు చెప్పాలి ఈ పాయింట్ ఉందా అని. సో పతాక శీర్షికలో పెద్ద అక్షరాలతో ఇది కూడా రాయాలి కదా, మోడీతో మైత్రి వల్లనే జగన్ కేసులు జాప్యము అనేది కూడా రాయాలి. నిజంగా చెప్పాలంటే రాస్తారో లేదో నాకు తెలియదు, కానీ సార్ ఆ పాయింట్ లేదు, హెడ్లైన్ అయితే లేదు, లోపల ఏమైనా ఉంటే ఉండొచ్చేమో. అంటే ఎందుకు లేదు, అందువల్ల మోడీని అడగరు, దేన్నైనా జగన్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా జగన్ పైన కేసులు ఎందుకు జాప్యం అంటాడు, కానీ మోడీ ప్రభుత్వంతో సన్నిహితంగా ఉండడం వల్లనే అన్న పొలిటికల్ పాయింట్ ఎందుకు మాట్లాడాడు? భయం. సో నేను ఎక్కడ కనాలని అవసరం లేదు. సో కళ్ళ ముందు కనబడుతుంటే మీరు ఈ మాట తెలుగుదేశం శ్రేణులు ఎవరన్నా కదిలించండి ఇదే చెప్తారు, జగన్ ఇలా మోడీ మద్దతు వల్లనే ఇవ్వగలుగుతున్నాడని. చంద్రబాబు నాయుడు అనవను, లోకేష్ అనవను. విచిత్రం ఏంటంటే చంద్రబాబు నాయుడు పైన కేసు కూడా బీజేపీకి ఏం సంబంధం లేదు చచ్చా అన్నాడు లోకేష్. సో టీడీపీ నాయకులు కూడా ఫీల్ అయ్యారు, ఎందుకంటే మోడీకి తెలియకుండా మోడీ వద్దంటే చంద్రబాబు పైన జగన్ కేసులు పెట్టేవాడా అని టీడీపీ వర్గాలు అనుకుంటున్నప్పుడు కూడా లోకేష్ క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చే ప్రయత్నం చేశాడు బీజేపీకి. అలాంటిది ఏమీ లేదు, మోడీకి ఏ సంబంధం, అమిత్ షాకి ఏ సంబంధం అన్నారు. సో అందువల్ల మోడీ అయినా చంద్రబాబు అయినా దేశంలో రాజకీయ నాయకులందరికీ ఇదే పరిస్థితి. మోడీతో ఉంటే ఏమీ ఉండదు, లేకపోతే ఈడీ వస్తుంది. ఏదర్ మోడీ ఆర్ ఈడీ తేల్చుకోమని చెప్తున్నారు వాళ్ళు. సో అందువల్ల జగన్ పైన కేసులు ఎందుకు జాప్యం అవుతాయి 10 ఏళ్ళు? ఫండమెంటల్ క్వశ్చన్ కదా, మరి 10 ఏళ్ల పాటు ఎందుకు అవుతున్నాయి? సో అంటే దానికి ఆన్సర్ ఉండాలి కదా. నిర్దోషాన్నన్నా ప్రకటించాలి, తేలాలి కదా లీగల్ ప్రాసెస్. లేదు దోషి అన్న ప్రకటించాలి. ఏది కాకుండా సాగదీస్తున్నామంటే అర్థం గుప్పిట్లో పెట్టుకుంటాం. అంటే మళ్ళీ నిర్దోషణ తర్వాత జగన్ బీజేపీ మద్దతు ఇస్తారన్న గ్యారెంటీ ఏంటి? ఇయ్యాడు కదా. సో అందువల్ల మీకు మా గుప్పిట్లో పెట్టుకుంటాం. సో ఇది ఇలాగే ఉంటుంది, ఇట్లా పట్టుకొని పెట్టుకుంటాం గట్టి పిడికిలి. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీలు కూడా బీజేపీకి ఎందుకు మద్దతు ఇస్తున్నారు? 25కి 25 ఎంపీలు, పార్టీ ఏదైనా బీజేపీకి మద్దతు. అందుకే బీజేపీ టెన్షన్ లేదు. భారతదేశంలో ఈవెన్ గుజరాత్లో కూడా బహుశా ఇంత అష్యూరెన్స్ ఉంటుంది అనుకుంటా. బీజేపీకి 100% ఎంపీల మద్దతు ఉంటుందని బీజేపీ గుజరాత్ పైన కూడా విశ్వాసం లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ పైన బీజేపీకి విశ్వాసం. ఏమన్నా కానివ్వండి మాకైతే 100% ఎంపీలు ఇస్తారు. మళ్ళీ విచిత్రం ఏంటంటే ఏ రాష్ట్రానికి జరిగిన అన్యాయం ఈ ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కే జరిగింది. ప్రత్యేక హోదా ఇస్తానని ఇవ్వలేదు. వెంకన్న సాక్షిగా చేసిన ప్రామిసీగా నేను ఆ లిస్ట్ అన్నా మనకు తెలిసిందే, చాలాసార్లు మాట్లాడుకున్నాం. స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు, రాజధాని దిక్కులేని పరిస్థితి ఉంది, అన్నీ మన కళ్ళ ముందు జరుగుతున్నాయి కదా. అయినా కూడా మరి రాజకీయ పార్టీలు జై బీజేపీ అని అంటున్నాయి. అందుకే ఈడీ, సిబిఐ, ఐటీ ఇవన్నీ రావు, మన కళ్ళ ముందు జరుగుతున్న పరిణామమే. అన్ఫార్చునేట్లీ స్వతంత్రంగా రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన ఈ సంస్థల పనితీరు వాళ్ళ ప్రశ్నార్థకమైంది. ఇదేదో నా విమర్శ కాదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే సుప్రీంకోర్టు అన్నది కేజ్డ్ ప్యారెట్ అన్నది సిబిఐని, పంజరంలో చిలుక అన్నది. పంజరంలో చిలుక ఏం చేస్తుంది? ఆ చిలుక మాస్టర్ ఎలా చెప్తా అలా చేస్తుంది కదా, పంజరంలో కదా చిలుక. సో ఆ పంజరంలో చిలుక అలాగే ఉంది. ఆ చిలుక జోస్యం చెప్పే మాస్టర్ మారిపోయాడు. ఆ మారినప్పుడల్లా వాళ్ళకి అనుకూలంగా చిలుక పనిచేస్తుంది. అది పంజరంలో చిలుక కదా, సుప్రీంకోర్టు చెప్పింది కదా. రైట్ సార్. ఒకవైపు క్యాడర్లో ఒక రకమైన అయోమయం, జనసేనతో టెక్నికల్గా పొత్తున్న వాళ్ళు కలవట్లేదు కాబట్టి ఎవరితో వెళ్తాం, సింగిల్గా వెళ్తామా, జనసేనతో కలిసి వెళ్తామా, లేకపోతే టీడీపీ జనసేన ప్లస్ బీజేపీ వెళ్తామా అనే ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులకు పురంధేశ్వరి పిలుపునిచ్చారు. సో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఏం చేయబోతోంది? బీజేపీ కార్యకర్తలు కూడా పురంధేశ్వరి పిలుపునిస్తున్నారు, అమ్మ తేల్చండి మన పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు వాళ్ళు ఏమని చెప్పుకోవాలి? ఇప్పుడు ఎన్నికలకు సిద్ధంగా అండి. ఎక్కడ సిద్ధం కావాలి? 175 స్థానాల్లో సిద్ధం కావాలా? రేపు 175 స్థానాల్లో బీజేపీ నాయకులంతా సిద్ధమవుతారు. అప్పుడు వెళ్ళి టీడీపీ జనసేనతో పెట్టుకుంటే ఒక 5 సీట్లు 10 సీట్లు మించి పోటీ చేయరు. మరి మిగతా చోటంతా సిద్ధమై ఏం చేస్తారక్క నాయకులు? అఫ్కోర్స్ మిత్రపక్షాల విజయానికి కృషి చేయాలి అంటే అది వేరే విషయం. కానీ ఇక్కడ సిద్ధంగా అంటే అర్థం ఏంటి? ఎన్నికల పోటీకి కదా. మరి పోటీకి 175 మంది అభ్యర్థులు సిద్ధమై ఏం చేస్తారు? ఆన్సర్ లేదు కదా. సో అందువల్ల రాజకీయపరమైన అంశము విడిగా పోటీ చేస్తారా, పొత్తు పెట్టుకుంటారా, ఇది తెలియదు. ఇది తెలియనప్పుడు ఎలా సిద్ధపడతారు? 2, అధికారంలో ఉన్న జగన్కు వ్యతిరేకమా, పరోక్షంగా అనుకూలమా? మాటల్లో చూస్తే వ్యతిరేకం, వ్యవహారాలు చూస్తే పరోక్షంగా అనుకూలం.
సో జగన్మోహన్ రెడ్డికి అన్ని రకాల అండదండలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే, బీజేపీయే. ఈ గత కొన్ని ఏళ్ళుగా మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీ రోడ్డు మీదకి వచ్చిన పవన్ కళ్యాణ్ మిత్రపక్షం, తెలుగుదేశం పక్క పెడదాం, మిత్రపక్షం రోడ్ల పరిస్థితి నుంచి మొదలుకొని మత్స్యకారుల వరకు అనేక అంశాలపైన రోడ్డు మీదకి వచ్చిన ఎక్కడా బీజేపీ విడిగా కనిపించలేదు, పవన్తో కనిపించలేదు. నా గుర్తు అంతర్వేది రథం దగ్ధం తర్వాత ఇంతవరకు ఏమీ లేదు. సో అందువల్ల జగన్కు వ్యతిరేకంగా బీజేపీ తీసుకున్న ఒక పెద్ద కార్యాచరణ ఆంధ్రప్రదేశ్లో చెప్పండి, ఒక ఉదాహరణ చెప్పండి. ఇంతవరకు ఏది లేదు కదా. సో అంటే మరి ఇప్పుడు జగన్కి అనుకూలమా వ్యతిరేకమా? ఒక రాజకీయ పార్టీ ఎన్నికలకు దిగితే ఎవరితో పోరాడాలి, ఎవరితో కలిసి పోరాడాలి, ఎవరితో పోరాడాలి తెలియదు, ఎవరితో కలిసి పోరాడాలో తెలియదు. ఇప్పుడు కురుక్షేత్రానికి తరలి వచ్చిన వివిధ దేశాల సైన్యాలు, రాజులు, సైన్యాధిపతులు వాళ్ళు కౌరవులతోనో పాండవులతోనో మేము కలిసి ప్రత్యర్థులతో పోరాడుతామని వచ్చారు తప్ప కురుక్షేత్రం అయితే నేను ఎటు పోరాడాలి, ఎవరితో కలవాలి, ఎవరితో ఉండాలి అని చెప్పి కౌరవులను పాండవులు చూసుకున్నారు అనుకోండి, ఎలా ఉంటుందో చెప్పండి. వాళ్ళు అక్కడికి కురుక్షేత్రానికి ఎంటర్ కాకముందే తాము ఏ సైన్యంతో కలిసి ఏ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడాలో అవగాహనతో వచ్చారు. మధ్యలో షెల్యూల్ లాంటి అటు ఇటు మారాల్సి వచ్చింది కానీ. సో బట్ ఇక్కడ క్లారిటీ ఉంది కదా. సో కానీ ఇప్పుడు ఎన్నికల కురుక్షేత్రంలో అడుగు పెట్టమని బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు పురంధేశ్వరి పిలిపిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అమ్మ మనము ఏ సైన్యంతో కలిసి పోరాడుతున్నాం, ఏ సైన్యానికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం కొద్దిగా చెప్పరా అని అడుగుతాను. దానికి ఆన్సర్ లేదు. అదంతా తర్వాత మీరైతే సిద్ధంగా అండి, మీరు ఎవరికి వ్యతిరేకంగా పోరాడమో ఎవరితో కలిసి పోరాడమో తెలియదు అనేది. అంటే ఇలా ఇక మూడవది, ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారని చెప్పుకొని ఓట్లు అడగాలి. ఇప్పుడు బీజేపీ ఏమని అడగాలి ఆంధ్రప్రదేశ్కు? ఆంధ్రప్రదేశ్ రాజధాని లేకుండా జరుగుతున్నా మేము ప్రేక్షక పాత్ర వహించాం అని చెప్పాలా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వలేదు కనుక మాకు ఓటేయండి. ఆంధ్రుల హక్కు అయినటువంటి విశాఖ స్టీల్ను తెగనమ్ముతున్నాం కనుక మాకు ఓటేయండి. పెట్రోకెమికల్ ప్లాంట్ కాంప్లెక్స్ ఇవ్వలేదు కనుక మాకు ఓటేయండి. విజయవాడ విశాఖ మెట్రోకు సహకరించలేదు కనుక మాకు ఓటేయండి. మాకు విద్యా సంస్థలకు అరకొర నిధులు మాత్రమే ఇచ్చాం, వాటిని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు కనుక మాకు ఓటేయండి. అలాగే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టలేదు కనుక మాకు ఓటేయండి. అసలు ఏం చెప్పు, ఇవన్నీ ఇట్లా చెప్పి ఓట్లు ఏమని అడగాలి? ఆంధ్రప్రదేశ్కి మేము ఈ పోలవరం పూర్తి కాలేదు కనుక మాకు ఓటేయండి, అది జాతీయ ప్రాజెక్ట్ అయినప్పటికీ కూడా. సో మరి దేనికి బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏమి చేసింది కనుక ఓట్లేదు? ఏం చేసింది చెప్తారు? ఆంధ్రప్రదేశ్ ద్వారా చెన్నైకి వెళ్ళే నేషనల్ హైవే చెప్తారు. ఆంధ్రప్రదేశ్ ద్వారా వెళ్ళకపోతే చెన్నైకి నేషనల్ హైవే ఎట్లా వెళ్తుంది? నాకు అర్థం కాదు. వెళ్ళాల్సిన రూట్ అది కదా, ఇంకేం చేయగలేరు కదా. నువ్వు తోవలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నీకు ఎదురుగా ఆ హైవే ఆంధ్రప్రదేశ్ లేకపోతే ఆకాశం మీకు వెళ్ళిపోతుందా? నీకు ఆటోమేటిక్గా పోవాల్సిందే కదా ఆంధ్రప్రదేశ్ నుంచి. సో అలాంటి జాతీయ రహదారుల మాట మాత్రమే చెప్తారు. మిగతా ఏ ఆంధ్రప్రదేశ్కి ఏం చేశామని చెప్తారు చెప్పండి? ఇంకా నేను పలానా ఇండస్ట్రీ ఇచ్చాను, పలానా డెవలప్మెంట్ ప్రాజెక్టుకి సహకరించాను, నేను ఒక్కటి మాత్రం సహకరించాడు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇష్టారాజ్యంగా అప్పులు చేయడానికి మాత్రం ఖచ్చితంగా బీజేపీ సహకరించింది. అది చెప్పుకొని మరి ఓట్లు అడుగుతారా? ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో సిద్ధంగా ఏంటంటే ఏం సిద్ధం కావాలి? పాపం కార్యకర్తలు అడుగుతున్నారు, అమ్మ మనం ఎవరితో కలిసి పోటీ చేస్తున్నాం, విడిగా చేస్తున్నామా, మనమే పోరాడుతున్నామా లేదా ఎవరితోనో కలిసి పోరాడుతున్నామా? రెండు, మనం ఎవరికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం, నిజాయితీగా పరోక్షంగా ప్రత్యక్షంగా తేడా లేకుండా. మూడు, మనం ఏమని చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఎందుకు ఓటేయాలి, ఎలా అని ఏం చెప్పి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశామని చెప్పి ఓటేయాలి. ఈ మూడు ప్రశ్నలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి దగ్గర కూడా ఆన్సర్ లేదు. అందుకే ఇవి సిద్ధంగా అంటారు కానీ వాళ్ళు సిద్ధమవుతలేదు కదా పాపం. రైట్ సార్, ఇవాటి నుంచి ఆంధ్రప్రదేశ్లో కులగణన స్టార్ట్ కాబోతోంది సార్. రాష్ట్రంలో చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పి వైసీపీ నేతలు చెప్తూ ఉన్నారు. దీనిలో ఏదైనా రాజకీయ కోణం ఉందా? కులగణన చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? అంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ కోణాలు లేకుండా, కుంభకోణాలు లేకుండా లంబకోణాలు ఉంటాయి చెప్పండి. రాజకీయాలు ఏ కోణం ఉంటుంది శంకర్ మీరు చెప్పండి? రాజకీయ కోణమే ఉంటుంది. ఇప్పుడు మనం టీవీలో డిస్కస్ చేస్తున్నాం, ఇందులో జర్నలిజం కోణం ఉన్నట్టు ఉంటుంది. జర్నలిజం న్యూస్ కోణం లేకుండా మనం చర్చ పెట్టాం కదా. సో అందువల్ల ఖచ్చితంగా రాజకీయ కోణం ఉంటుంది, వేరే కోణాలు ఉండవు. ప్రజాస్వామ్యంలో అది నేరం కాదు.
ప్రజాస్వామ్యం అంటేనే రాజకీయ సన్యాసం కాదు కదా. Yes, sir. సో సన్యాసంలో ఆధ్యాత్మిక కోణం ఉందా అంటే ఉంటుంది. సన్యాసము సర్వసంగ పరిత్యాగం అంటేనే ఆధ్యాత్మిక కోణం, అవునా కదా. అలాగే ప్రజాస్వామ్యం అంటేనే రాజకీయ కోణం. సో రాజకీయ కోణం ఉండడం తప్పు కాదు. ఆ రాజకీయ కోణం ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్నదే ప్రాతిపదిక. అందువల్ల మనం ఎప్పుడు కూడా రాజకీయ కోణం ఉందా అని అడగకూడదు. ఎందుకంటే కోణం ఉంటుంది, ఉండాలి కూడా. ఎందుకంటే రాజకీయ నాయకులు రాజకీయాలు ఆడకపోతే క్రికెట్ ఆడతారా అన్నది నేను చాలా ఏళ్ళుగా చెప్తున్న పాపులర్ స్టేట్మెంట్ అది. సో ఆటోమేటిక్గా రోహిత్ శర్మలో, విరాట్ కోహ్లీలో క్రీడా కోణమే ఉంటుంది, ఇంకే కోణం ఉంటుంది. ఆధ్యాత్మిక కోణం ఉందనుకోండి, అది మా టీం గెలిచినా, ప్రత్యర్థి టీం గెలిచినా స్థితప్రజ్ఞతతో ఉండవలను అన్నారు అనుకోండి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ చేయగలరా? ఎవరు గెలిస్తే ఏంది, మీరు గెలిచినా నేను గెలిచినా ఆ పరమాత్మ గెలిచినట్లే కదా. మీలోనూ ఉన్నది ఆ భగవంతుడే, నాలోనూ ఉన్నది ఆ భగవంతుడే. సో ఈ చరాచర జగత్తులో సకల సృష్టిలో ఉన్నది ఈశ్వరుడే కనుక ఎవరు గెలిచినా ఈశ్వరుడే గెలిచినట్లు అని వేదాంతం పలికారనుకోండి, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు గేమ్ ఆడగలుగుతారా అండి? అవునా కదా. అందువల్ల అనివార్యంగా రాజకీయాల్లో రాజకీయ కోణమే ఉంటుంది, ఇంకో కోణం ఉండకూడదు కూడా. కానీ ఆ రాజకీయ కోణము ప్రజలకు ఉపయోగపడుతుందా అన్నదే మన కోణం. సో ప్రజా కోణం ఏముంది, కుల జనగణన తప్పనిసరిగా ప్రజల స్థితిగతుల పైన మనకు అర్థమవుతుంది. ఎందుకంటే కుల జనగణనాన్ని అందరూ ఏమనుకుంటానంటే కులాల లెక్కలే వస్తాయి, కులాల లెక్కలు వచ్చి ఆ లెక్కలు కుల వ్యవస్థ పెరుగుతుందని. కులాల లెక్కలు వేయనంత మాత్రాన కులం పోతుందా? కులం లెక్కలు వేసినంత మాత్రాన కులం పోకుండా ఉంటుందా? ఆ మాటకొస్తే ఎస్సీ ఎస్టీల లెక్కలు ప్రతి జనాభా లెక్కలు వేస్తున్నారు కదా. అయ్యింది నీకు లోక్సభ, శాసనసభ నియోజకవర్గాల రిజర్వేషన్ ఎలా ఇస్తారు? అందువల్ల ఎస్సీ ఎస్టీల లెక్కలు వేసినప్పుడు రాని అభ్యంతరము, సమాజానికి కలగని నష్టము, కలగని నష్టం ఇప్పుడు బీసీల కులగణన చేస్తేనే తెలుస్తుందా? అందువల్ల సమాజంలో ఊరికెళ్ళండి మీరు, ప్రతి ఊరిలో ఏ కులం ఎంతమంది ఉన్నదో అందరికీ తెలుసు, తెలియంది ఏమీ లేదు, రహస్యమే లేదు. రాజకీయ పార్టీల దగ్గర కూడా అనఫీషియల్ కులాల లెక్కలు ఉంటాయి, ప్రతి పార్టీ దగ్గర ఉంటాయి, నా దగ్గర కూడా ఉంటాయి. మీరు నన్ను అడగండి, ఆంధ్రప్రదేశ్లో ఏ నియోజకవర్గంలో ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారో నేను చెప్తాను మీకు. పాయకరావుపేటలో కాపులు బలమైన నియోజకవర్గం, అనకాపల్లిలో గవరలు బలమైన నియోజకవర్గం. నేను ఎట్లా చెప్తున్నా, ఇక్కడ నుండి చెప్తున్నా కదా, నేను కుల జనగణన చేసినా చెప్తున్నా కదా. సో అందువల్ల అందరికీ తెలుసు ఎవరు ఏ కులం వాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటారని. సో అందువల్ల ఈ లెక్కలు వేయడం వల్ల కనీసం వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు బయటపడతాయి. ఇప్పుడు బీసీలు అంటేనే 1-2 కులాల గురించి చర్చ వస్తుంది. మరి బీసీల్లో కుమ్మరి వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, బీసీలలో మంగళ వాళ్ళ పరిస్థితి ఎట్లుంది, రజకుల పరిస్థితి ఎలా ఉంది, నాయి బ్రాహ్మణులు అంటాం, వాళ్ళ పరిస్థితి ఎట్లుంది? మరి వాళ్ళకేమైనా రాజకీయ అవకాశాలు వచ్చాయా? బీసీలకు రాజకీయ సాధికారికత అంటాం, కానీ బీసీలందరూ ఒకే రకంగా లేరు. మీరు గ్రామాల్లో నాయి బ్రాహ్మణులు, రజకులు చూడండి వాళ్ళ పరిస్థితి. పాపం సామాజికంగా అణచివేత, వివక్ష గురవుతారు. తోటి బీసీలు కూడా వారిని సమానంగా గుర్తించరు, తోటి బీసీలకు కూడా. ఈవెన్ మరి ఆ పరిస్థితి ఉంది కదా, మరి వాళ్లకు అదనంగా ప్రయోజనాలు దక్కాలా వద్దా? ఎందుకంటే వాళ్ళకు రాజకీయ అవకాశాల్లో, రాజ్యాధికారంలో వాళ్ళ భాగస్వామ్యం దక్కాలా వద్దా? బీసీలు అంటే కూడా 2, 3, 4 కులాలేనా? ఆ కులాల వారైనా బీసీలు అంటే ఒక 100కు పైగా కులాలు ఉన్నాయి. మరి ఆ కులాల వారికి కనీసం కొన్ని బీసీ కులాలు అయితే పాపం అవి తిట్టుపదాలుగా మారిపోయాయి. బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. వాళ్ళ న్యాయమైన అంశం. నా దగ్గరికి బుడబుక్కల చెందిన మిత్రులు వచ్చారు. సార్ మా కులం పేరు మార్చుకోవాలనుకుంటున్నాను సార్, పిచ్చకుంట్ల కులం వాళ్ళు మార్చుకున్నారు, నేను కూడా మార్చుకోవాలనుకుంటున్నాను సార్ అన్నారు. ఎందుకంటే మా పేరు చెప్తే ఎవరు పిల్లలు ఇస్తలేరు సార్ అని. ఎందుకంటే మన దగ్గర ఎవరన్నా యాక్షన్ చేస్తే బుడబుక్కల వేషాలు ఎక్కువ అంటారు. పాప అన్యాయం ఏంటంటే అది బుడబుక్కల ఒక గొప్ప కళాకారులు వాళ్ళు, అదొక గొప్ప కులం. అన్ఫార్చునేట్లీ వాళ్ళను తిట్టుబదాలుగా మనం మార్చేసాం. సో అలా అనేక మంది దొమ్మర ఇలాంటి వాటిని తిట్టుకులాలుగా మార్చాం. ఇంతకన్నా అణచివేత, ఇంతకన్నా వివక్ష, ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందా? సో వాళ్ళ పాపం వాళ్ళు చెప్తున్నారు, మొదటిసారి ఒక వ్యక్తి పిహెచ్డీ చేశారట. అలాంటి వాళ్ళు మరి అది బీసీలకు అవకాశాలు అన్నప్పుడు అలాంటి కులాల వాళ్ళకి అవకాశాలు ఉండాలా వద్దా? అంటే సంఖ్యాపరంగా బలంగా ఉండి సామాజికంగా రాజకీయంగా ఒత్తిడి చేయగలిగిన
బీసీ కులాలకే రాజకీయ సాధికారికత, సామాజిక సాధికారికత కాదు కదా. పాపం సంఖ్యాపరంగా లేని, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాయిస్ వినిపించలేని అనేక బీసీ కులాలు ఉన్నాయి. అందులో కొన్ని బీసీ కులాలు అయితే ఎస్సీల కన్నా వాళ్ళ పరిస్థితి దయనీయంగా ఉంటుంది. మరి వాళ్ళ గురించి ఎవడు పట్టించుకోవాలి? వాళ్ళని ఎవరు అడగాలి? వాళ్ళ సంగతి ఏంటి? ఇలాంటి కుల జనగణన జరిగితేనే వారికి ఉన్న సామాజిక ఆర్థిక స్థితిగతులు అర్థమవుతాయి. కేవలం ఏ కులం వారు ఎంతమంది ఉన్నారనే లెక్కలే కాదు, ఏ కులం వారి సామాజిక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా తీయాలి. మరి వాళ్ళ కుల జనగణన ఏం తీస్తున్నారో మనకు తెలియదు, కామెంట్ చేయలేను. ఈ ఇన్ఫర్మేషన్ క్రెడిబుల్గా ఉండాలి. ఇప్పుడు వాలంటీర్లతో ఈ సర్వే చేయిస్తున్నారని, వాలంటీర్లపైన విమర్శలు ఉన్నాయి, వీళ్ళు వైసీపీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారని. అందువల్ల ఆ సమాచారం యొక్క అక్యురసీ ఎంత అనేది ఒక ప్రశ్నార్థకం. అలా లేకుండా గనక క్రెడిబుల్గా, అక్యురేట్గా, శాస్త్రీయంగా సర్వే చేయగలిగితే ఖచ్చితంగా పాలనా వ్యవస్థలో మార్పుల కొరకు ప్రభుత్వ పథకాలు, విధానాల్లో అవసరమైన మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. సీఎం రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో అక్కడ అభివృద్ధిని ఓవైసీ కూడా కలిశారు సార్. మూసీ అభివృద్ధికి థేమ్స్ ప్లాన్ అంటే ఆ రకంగా అభివృద్ధి చేయడానికి. సో కాంగ్రెస్ ఎంఐఎం చెలిమికి ఇది సంకేతం అనుకోవాలా? ఎందుకంటే ఎంఐఎం ఇప్పుడు కూడా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి మద్దతు ఇస్తూ వస్తుంది కాబట్టి. కాంగ్రెస్ ఎంఐఎం స్నేహం చేయాలంటే లండన్ దాకా పోవాల్సిన అవసరం లేదు, చార్మినార్లో స్నేహం చేయొచ్చు. లండన్ ఒకటి. తర్వాత మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, అక్బరుద్దీన్ ఓవైసీ ఎక్కడి నుంచి ఎమ్మెల్యే? ఆయన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, మూసీ నది పక్కన నుంచి ఎమ్మెల్యే. ఆడ చర్చ ఏంటి లండన్లో? మూసీ రివర్ ఫ్రంట్ను ఎలా అభివృద్ధి చేయాలి అంటే, లండన్లో థేమ్స్ రివర్ను రివైవ్ చేశారు. అంటే కాలుష్యాన్ని పారద్రోలి దాన్ని సుందరీకరణ చేశారు. మూసీ నది కూడా మేము ఆ రకంగా చేస్తాము అని ప్రభుత్వం ఒక ప్రయత్నం, కొత్త ప్రభుత్వం మొదలుపెట్టింది. ఇది చాలాసార్లు గత ప్రభుత్వాల హయాంలో కూడా విన్నాం మనం. హుస్సేన్ సాగర్ క్లీనింగ్ అని, మూసీ క్లీనింగ్ అని ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఎవరికి తెలియదు. కానీ అది ఇంతవరకు ఏమీ జరగలేదు. సో మూసీని మళ్ళీ రివైవ్ చేసి నిరంతరం ఫ్రెష్ వాటర్ రివర్గా, ఒకప్పుడు హైదరాబాద్కి అది ప్రత్యేకత మూసీ. సో దాన్ని మళ్ళీ పునర్జీవం చేస్తాం అనేది కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. దానిపైన లండన్లో థేమ్స్ రివర్ను రివైవ్ చేశారు కనుక ఆ ఎక్స్పీరియన్స్ని డిస్కస్ చేసేటప్పుడు మూసీ పక్కనే ఉన్న నియోజకవర్గ ఎమ్మెల్యే ఉండకూడదా చెప్పండి? మనకు ఆయన ఎంఐఎంఏ కావచ్చు, కానీ ఈ నగర ఎమ్మెల్యే కదా. హైదరాబాదులో అత్యధిక ఎమ్మెల్యేలు ఏ పార్టీకి ఉన్నారు? మీకు బీఆర్ఎస్తో పాటు ఎంఐఎం కూడా కీలకం కదా. సో 7 ఎమ్మెల్యేలు కదా. అయితే మనం అడగాల్సింది ఏంటంటే, ఆ చర్చల్లో కేవలం అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకున్నాడు? ఈవెన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కూడా కొంతమంది జాయిన్ అయితే బాగుండేది అని అడగచ్చేమో, కానీ అక్బరుద్దీన్ ఓవైసీ ఎందుకున్నాడు? ఆయన ఉండకపోతే ఎవరుంటారు? ఆదిలాబాద్ గురించి, నిర్మల్ జిల్లా అభివృద్ధి గురించి ఏదైనా చర్చ జరుగుతుంటే ముఖ్యమంత్రి పక్కకు మహేశ్వర్ రెడ్డి ఉండకూడదా? మహేశ్వర్ రెడ్డి ఉండకుండా మరి నిర్మల్ ఎమ్మెల్యే లేకుండా చర్చ జరుగుతుందా అని ఏ పార్టీ అయినా పక్క పెట్టండి. సిద్దిపేటలో ఒక అభివృద్ధి ప్రాజెక్ట్ ప్రారంభిస్తే రేవంత్ రెడ్డి పక్కన హరీష్ రావు ఉంటే బీఆర్ఎస్లో లుకలుకలు అని మనం హెడ్లైన్ పెట్టొస్తుందా? కేటీఆర్ సిరిసిల్లలో కనుక రేవంత్ రెడ్డి అభివృద్ధి కార్యక్రమాన్ని, భారీ అభివృద్ధి ప్రారంభించారు అనుకోండి, పక్కన కేటీఆర్ ఉండడా? ఉండాలి కూడా. కేటీఆరే కాదు, బండి సంజయ్ కూడా ఉండాలి, ఎందుకంటే ఎంపీ ఎమ్మెల్యే కదా. సో అందువల్ల రాజకీయాలు వేరు, పాలన వేరు. అందువల్ల అక్బరుద్దీన్ ఓవైసీ మూసీ నది పైన జరిగే చర్చలో ఉండడం అనేది ఆ ప్రాంత ప్రజాప్రతినిధిగా, ఆ ప్రాంతంలో ఒక బలమైన రాజకీయ పార్టీగా అవసరం కూడా. ఆ మాటకొస్తే ఎంఐఎం సహకారం లేకుండా, ఎంఐఎం ప్రోత్సాహం లేకుండా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేయడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే స్థానికంగా భూసేకరణ కావచ్చు, అనేక పనులు చేయాలి. మూసీ సుందరీకరణ అంటే మామూలు విషయం కాదు. సో ఎస్టీపీల ఏర్పాటు నుంచి మొదలుకొని కాలుష్య నివారణ కొరకు అనేక పనులు చేయగలగాలి. ఆ పనులు చేయడంలో స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం, స్థానికంగా బలంగా ఉన్న రాజకీయ పార్టీల సహకారం లేకుండా సాధ్యం కాదు. అందువల్ల పాలనాపరంగా చూసినా, ప్రజాస్వామ్య స్ఫూర్తితో చూసినా ఈ ప్రాంత ఎమ్మెల్యే ముఖ్యమంత్రి పక్కన ఉంటే దానికి రాజకీయ కోణాన్ని చూడలేము. అదే సమయంలో ఎంఐఎంతో కాంగ్రెస్ దోస్తీ ఉండదా?
ఉండడానికి అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఎంఐఎం ఎప్పుడైనా అధికారంలో ఎవరుంటే వారితో అనుకూలంగా ఉంటుంది. కేంద్రంలో కూడా బీజేపీ ప్రయోజనాలు కాపాడుతోంది కనుకనే దేశమంతా ఎంఐఎం నాయకుల పైన ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థలు పొరపాటున కూడా జోలికి రావు. అందరికి కనబడుతున్న వ్యవహారం ఎక్కడి ఇది. అందువల్ల రాజకీయ పార్టీలు అవసరం. 65 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. ఒక 6 ఎమ్మెల్యేలు పోతే ప్రభుత్వం కూలుతుంది. బీఆర్ఎస్ నాయకులు ఈ ప్రభుత్వం ఉండదు, 6 నెలలు అయిపోతుంది, ఇక లోక్సభ ఎన్నికల తర్వాత కూలుతుంది, ఇది ఎక్కువ కాలం ఉండదు అని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బండి సంజయ్ కూడా చెప్తున్నాడు, కేసీఆర్ స్కెచ్ చేస్తున్నాడు, మాకేం సంబంధం లేదు కూలుతుంది అని. అంటే తమ ప్రభుత్వం కూలుతుంది అని ప్రత్యర్థులు అంటుంటే మరి కూలకుండా కాస్తంత సపోర్ట్ ఉండే అవకాశం ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్ చూసుకోదా? చూసుకున్నప్పుడు బలంగా కనబడుతున్నారు ఎంఐఎం చెందిన 7 ఎమ్మెల్యేలు. సో అందువల్ల రేపు ఎంఐఎంతో వ్యూహాత్మక స్నేహం కాంగ్రెస్ చేయదు అనుకుంటే కాంగ్రెస్ రాజకీయ పార్టీ కదా. కాంగ్రెస్ ఏమి కేసీఆర్ భాషలో చెప్పాలంటే సన్యాసుల మఠం కాదు కదా. కాంగ్రెస్ ఏమైనా స్వచ్ఛంద సంస్థ కాదు కదా. అయినా రేవంత్ రెడ్డి ఎన్జిఓకి నాయకత్వం వహిస్తున్నాడు కదా. అందువల్ల రేవంత్ రెడ్డి కూడా రాజకీయ నాయకుడే కదా. అందువల్ల ఆయన గతంలో అన్నాడు కూడా, గేమ్ మేము మొదలు పెట్టాం, గేమ్ అంటూ మొదలైతే ఎక్కడికైనా పోవచ్చు అన్నారు కదా. ఎక్కడికైనా పోవచ్చు అంటే అది చంద్రాయణ గుట్ట దగ్గర కూడా పోతుంది, చార్మినార్ దగ్గర కూడా పోతుంది. పోకుండా ఎందుకుంటుంది? పోకుండా ఉంటుందా? అందువల్ల పొలిటికల్ దోస్తీకి అవకాశాలు లేవా అంటే ఉండవచ్చు. కానీ ఈ మూసీ నదీ సమీక్షలో అక్బరుద్దీన్ ఉండడమే దానికి సంకేతం అని మనం కంక్లూజన్కి రాలేము. రైట్ సార్. తమ పాలనలో తెలంగాణలో అదానీని అడుగు పెట్టనీలా, కానీ కాంగ్రెస్ ఇప్పుడు రెడ్ కార్పెట్ పరుస్తున్నది. భారతీయ జనతా పార్టీ అండ్ కాంగ్రెస్ల బంధానికి ఇదే బయటపడింది, వీళ్ళిద్దరు బంధం బయటపడింది అని చెప్పి కేటీఆర్ కామెంట్ చేశారు సార్. ఎందుకు కాంగ్రెస్ బీజేపీ ఒక్కటని చెప్పడం ద్వారా బీఆర్ఎస్ ఏం కోరుకుంటోంది, ఏం చెప్పాలనుకుంటోంది, బీఆర్ఎస్ వ్యూహం ఏంటి? మనకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో చూసాం, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న కాంగ్రెస్ నరేటివ్ బలంగా పోయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ చెప్పినా ఎవరు నమ్మలేదు, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ చెప్పినా ఎవరు నమ్మలేదు. అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 3 నరేటివ్స్ వెళ్ళాయి జనం. ఒకటి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే కాంగ్రెస్ చెప్పింది, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే బీజేపీ చెప్పింది, బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే బీఆర్ఎస్ చెప్పింది. ప్రజల ముందు ఏబిసి వస్తే ప్రజలు ఏనే టిక్కు పెట్టారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని భావించారు. భావించినందుకే అటు బీఆర్ఎస్కు దెబ్బ తగిలింది, బీజేపీ కూడా దెబ్బ తగిలింది. చాలా క్లియర్గా మనకు ఎన్నికల్లో కనబడ్డది. దాన్ని ఆ సమయంలోనే ఎదుర్కోవడానికి ఈ బీఆర్ఎస్ సర్వశక్తులు ఒట్టింది. బీఆర్ఎస్ఏ కాదు, బీఆర్ఎస్ తరఫున వకీల్ అసదుద్దీన్ ఓవైసీ కూడా ప్రయత్నం చేశారు. ఏం చేయాలి, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అంటే దేశంలో ఎవరు నమ్మడు కనుక, ఎందుకంటే ఆ 2 పార్టీలే దేశంలో ప్రధాన ప్రత్యర్థులు కనుక కాంగ్రెస్ బీజేపీ ఒకటే అనడానికి ఇంకో ఆర్గ్యుమెంట్ పెట్టారు. రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్ నేపథ్యము, ఆయన ఏబీవీపీ నేపథ్యము, అందువల్ల ఈ బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని. అది కాంగ్రెస్కి ఉపయోగపడ్డది. ఎందుకంటే కాంగ్రెస్లో ఎవరు నాయకుడో అర్థం కాని ప్రజలకు బీఆర్ఎస్ టార్గెట్ చేయడం వల్ల రేవంత్ రెడ్డి నాయకుడు అని అర్థమైంది. అది ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చేయని పని బీఆర్ఎస్ నేతలు చేశారు. అది రేవంత్ రెడ్డికి నెత్తి మీద పాలు పోసినట్టు అయింది, కాంగ్రెస్కు లాభమైంది. అందులో కొన్నిసార్లు తిట్లు కూడా ఆశీర్వాదం అవుతాడు. సో ఆ రకంగా రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్, రేవంత్ రెడ్డి ఏబీవీపీ, అందువల్ల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ను తీసుకుపోయి బీజేపీలో కలుపుతాడు అని రేవంత్ రెడ్డి చేతిలోనే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతాడు అన్నట్లు, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా కాంగ్రెస్ వ్యవహరిస్తుంది అన్నట్లు కాంగ్రెస్ నేతలు కూడా ఎవరు చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పలేదు. కానీ ఓవైసీ చెప్పాడు, కేసీఆర్ చెప్పారు, కేటీఆర్ చెప్పారు. సో ఓవైసీ, కేసీఆర్, కేటీఆర్ అలా చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నేతగా రేవంత్ రెడ్డిని ఎవాల్యుయేటానికి ఉపయోగపడ్డారు. రేవంత్ రెడ్డి అనే ఒక నాయకుడు ఉన్నాడు కాంగ్రెస్ తరఫున నమ్మకం కలిగించడానికి అని ఓటర్లకు విశ్వాసం కల్పించగలిగాడు. అంతకుముందు అసలు కాంగ్రెస్లో లీడర్ ఎవరు, కాంగ్రెస్ 5 గ్యారంటీలకు అసలు 6 గ్యారంటీలకు ఎవరు గ్యారంటీ అంటున్న సమయంలో రేవంత్ రెడ్డి గ్యారంటీ అని ప్రజలకు ఓవైసీ, కేసీఆర్ కలిసి చూపెట్టారు. అది రేవంత్ రెడ్డికి ఉపయోగపడేది, కాంగ్రెస్కి ఉపయోగపడ్డది. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి, మళ్ళీ ఇదే 3 నరేటివ్లు జనంలోకి వెళ్తాయి. ఎందుకంటే దేశం జాతీయ ఎన్నికలు కనుక పోటీ జరుగుతున్నది కాంగ్రెస్కు బీజేపీకి, ఇండియా కూటమికి బీజేపీకి. బీఆర్ఎస్ ఇండియాలో లేదు, ఎన్డీఏలో లేదు. ఏం చెప్పాలి,
ఎక్కడా లేకపోతే ఏమంటారు, ఎటో అటో ఉన్నారని వేరే వాళ్ళు ప్రచారం చేస్తుంటారు. సో అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ ఇక్కడ అక్కడ లేదు కనుక అక్కడే ఉందని వీళ్ళు అంటారు, ఇక్కడే ఉందని వాళ్ళు అంటారు. అంటే బీజేపీతో ఉందని కాంగ్రెస్ అంటుంది, కాంగ్రెస్తో ఉందని బీజేపీ అంటుంది. ఈ రెండింటిని ఎదుర్కోవాలంటే ఆరంటే ఒక్కటి ఏం కాదు అని బీఆర్ఎస్ చెప్పాలి. చెప్పడానికి ఇప్పుడు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ, రేవంత్ రెడ్డి అంటే జనం యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాత తీసుకెళ్లి బీజేపీ ప్రయోజనాలు కాపాడుతాడు అని ఎవరన్నా జనానికి చెప్తే నమ్ముతారు ఎవరన్నా? రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్లో ఉన్నది, బీజేపీ ఏబీవీపీలో ఉన్నది, అంతకుముందు తెలుగుదేశంలో ఉన్నది. ఆయనకి ఇప్పుడు ఆయన సొంత ప్రయోజనాల కొరకైనా కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాలే కాపాడుతాడు. ఇది కామన్ సెన్స్ ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. అందువల్ల రేపు ఎన్నికల్లో అది నడవదు, ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే నడవలే. ఇప్పుడు ఏం చెప్పాలి? అందుకొరకు ఇక చూడండి, అదానీని ఆహ్వానిస్తున్నారు కనుక కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటి? కృష్ణానది జలాల బోర్డును తీసుకెళ్ళి కృష్ణానది ప్రాజెక్టులను తీసుకెళ్ళి కేఆర్ఎంబీకి అప్పచెప్తున్నారు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు. అందువల్ల ఇది బీజేపీ అడిగింది, కాంగ్రెస్ ఇస్తుంది. అంతకుముందు సీలేరు ప్రాజెక్టును 7 ముంపు మండలాల్ని ఆంధ్రాకు తరలించడం వల్ల జరిగింది. అందులో కూడా బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని బీఆర్ఎస్ చెప్పదలుచుకుంది. కానీ అల్టిమేట్గా ఇది ప్రజలను కన్విన్స్ చేయగలుగుతుందా, కాంగ్రెస్ బీజేపీ ఒక్కటవుతుందా అనే క్వశ్చన్ ప్రజలకు ఆటోమేటిక్గా వస్తుంది. బీఆర్ఎస్ ఎంత చెప్పినా వస్తుంది. అదానీ పెట్టుబడులు అన్ని చోట్ల ఉంది. నేను ఇదివరకు కూడా చెప్పాను, కేరళలో కూడా అదానీ పెట్టుబడులు ఉన్నాయి. కానీ బీజేపీ సిపిఎం ఒక్కటే అని ప్రపంచంలో ఎవడన్నా అనుకోగలడా? ఎవరన్నా ఇది 2 పార్టీలు ఏకం కాగలుగుతాయి, కానీ బీజేపీ సిపిఎం కాగలుగుతుందా? అసలు అదానీ సిపిఎం ఒక్కటే కాగలుగుతుందా? ఎందుకంటే సిపిఎం పోరాటమే బడా పారిశ్రామికవేత్తల పైన. సో అందువల్ల కానీ భారతదేశంలో ఉన్నది పెట్టుబడిదారీ విధానం. పెట్టుబడులు పెట్టాలి, పెట్టుబడులు ఎవరో ఒక పారిశ్రామికవేత్తనే పెట్టాలి. ఇప్పుడు ఉదాహరణకు గల్లా జయదేవ్ పెట్టుబడి పెట్టాడు మహబూబ్నగర్లో. గల్లా జయదేవ్ టీడీపీ ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలకు ముందే పెట్టాడు. మరి చంద్రబాబు నాయుడుతో బీఆర్ఎస్ కుమ్ముక్కైంది అని అనగలమా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనుచరుడే కదా గల్లా జయదేవ్. మరి చంద్రబాబు నాయుడు అనుచరుడు ప్రత్యేకంగా కేటీఆర్ ఆహ్వానించి మహబూబ్నగర్లో ప్రాజెక్ట్ పెట్టించాడు. ఇదే ఉదాహరణ, కేసీఆర్ చంద్రబాబు కుమ్ముక్కయ్యారు అని అనడానికి అవకాశం ఉంటుందా? సో పెట్టుబడిదారులు చాలామంది పెడతారు. రేపు బండి పార్థసారథి రెడ్డి ఎట్రో డ్రగ్స్, ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, ఆయన పరిశ్రమ పెట్టడానికి రేవంత్ రెడ్డి సహకరిస్తాడు అనుకోండి. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే. చూడు, బీఆర్ఎస్ ఎంపీ అయిన పార్థసారథి రెడ్డికి సహకరించాలని అనగలమా? ఉదయం బీజేపీ ఎంపీ వాడు పెట్టుబడులు పెడతారు, బీజేపీకి చెందిన పారిశ్రామికవేత్త, దానికి కాదనగలమా? అందువల్ల తెలంగాణలో అదానీ పెట్టుబడుల ఆధారంగా రాజకీయ స్నేహాన్ని అంచనా వేయడం, అదానికి ఏమైనా అనుచిత ప్రయోజనం కనుక రేవంత్ ప్రభుత్వం కలిగిస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి. అందువల్ల కానీ అదానీ పెట్టుబడులు ఆహ్వానిస్తే బీజేపీతో కాంగ్రెస్ కలిసినట్లు, గల్లా జయదేవ్ను ఆహ్వానిస్తే చంద్రబాబు కేసీఆర్ కలిసినట్లు, ఇలాంటి కంక్లూజన్లు తీసుకొస్తే ప్రాక్టికల్గా అది కరెక్ట్ కాదు. నాగేశ్వర్ గారు, బీఆర్ఎస్ అండ్ బీజేపీ 2 పార్టీలు ఒకటని ప్రజలు నమ్మారని మీరు చెప్తున్నారు కాబట్టి, ఏం చెప్పడం కదా, ఎన్నికల ఫలితాలు చెప్పాయి కాబట్టి, నిజంగా ఈ 2 పార్టీలు ఒకటైతే మరి అదానీ పెట్టుబడులు పెట్టడానికి ఈ 10 ఏళ్ల కాలంలో ఎందుకు కేసీఆర్ గవర్నమెంట్ ఓకే చెప్పలేదు, అడుగు పెట్టనివ్వలేదు అంటూ ఉన్నారు కదా? కేసీఆర్ రాకముందు అదానీ పెట్టుబడులు లేవా తెలంగాణలో? అంటే ఈ 10 ఏళ్లలో అదానీ డేటా సెంటర్ లేదా? సో అందువల్ల కేసీఆర్ పెట్టినా తప్పు కాదు, నేను అనే పాయింట్ కాదు. బట్ అదానీ డేటా సెంటర్ లేదా? అదాని మరి బీజేపీ అనుకూల పెట్టుబడిదారులు ఎవరు తెలంగాణలో పెట్టుబడులు పెట్టలేదా? బీజేపీ అనుకూల పారిశ్రామికవేత్తలు పెట్టలేదా? పారిశ్రామిక పెట్టుబడులుగా చూడాలి, నేను అనే పాయింట్ అది. అదానికి అనుచిత ప్రయోజనం కలిగిస్తే ఖచ్చితంగా ప్రశ్నించాలి. క్రోనీ క్యాపిటలిజాన్ని వ్యతిరేకించాలి. క్యాపిటలిజాన్ని వ్యతిరేకిస్తామా? అదాన్ని పెట్టకపోతే రవిశంకర్ పెడతారా పెట్టుబడులు? మీరు పెట్టండి 1000 కోట్లతోని పెడతారా? మరి మీరు పెట్టండి, రేవంత్ రెడ్డి మీకే ఇస్తాడు. అదానికి ఇవ్వడు. పోనీ కేటీఆర్ పెట్టుబడి 2000 కోట్ల పెట్టుబడి, అదాన్ని ఎందుకు వెళ్తారండి? సో మనకు అర్థం కావాల్సిందంటే పెట్టుబడులు పెట్టకపోతే ఎవరు పెడతారు? అంటే అదాని రేపు కాదు అంబానీ పెట్టాలి. అంబానీ బీజేపీ క్లోజ్ కదా, కాంగ్రెస్ క్లోజ్ కదా అంబానీ. సో ఎవరెవరు ఎక్కడో చోట పెట్టుబడులు పెట్టాల్సిందే కదండి. అందువల్ల పెట్టుబడులు పెట్టడం తప్పు కాదు. ఆ పెట్టుబడులదారులకు
అనుచిత ప్రయోజనాలకు కలిగిస్తే తప్పు, మనకు అర్థం కావాల్సింది అది. సో ఇప్పుడు హెట్రోడ్రగ్స్ ఉన్నాడు బీజేపీ బీఆర్ఎస్ ఎంపీది, ఆయనకు పర్మిషన్లు ఎవరైనా మోడీ ప్రభుత్వం ఇస్తే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అందామా? ఇప్పుడు నామా నాగేశ్వరరావు ఉన్నాడు, నామా నాగేశ్వరరావు బీజేపీ ప్రభుత్వాలకు ఏ కాంట్రాక్ట్లు చేయడం లేదా? నాకు చెప్పండి. మరి అది చేయడం లేదు. ఎక్కడ బయట ఎక్కడ చేయాలి? పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కదా, పెద్ద కాంట్రాక్టర్ కదా. మరి బీఆర్ఎస్ ఎంపీ కదా నామా నాగేశ్వరరావు, ఎక్కడ ప్రాజెక్టులు చేసినా ఆ పార్టీతో కుమ్ముక్కని అనగలమా? బీజేపీ ప్రభుత్వాలు ఏ సంబంధాలు లేవా ఈ కాంట్రాక్టర్లకు? సో కాంట్రాక్టులు వేరండి, పెట్టుబడులు వేరు, రాజకీయం వేరు. ఆ రాజకీయ కారణాల రీత్యా అనుచిత ప్రయోజనాలు కలిగిస్తే అప్పుడు ప్రశ్నించాలి. రైట్ సార్. అంటే గతంలో రేవంత్ రెడ్డి అన్నారట సార్, డబుల్ ఇంజిన్ అంటే మోదీ అదానీ ప్రధాని జోడీ అని చెప్పేసి. అదే కదా, అక్కడ ప్రధానమంత్రి అదానికి అనుచిత ప్రయోజనం కలిగించాలన్నది ఆరోపణ. అనుచిత ప్రయోజనం ఇప్పుడు కలిగించినా ప్రశ్నించాల్సిందే కదా. రైట్ సార్. కేసీఆర్ రీఎంట్రీ మీద బీఆర్ఎస్ పార్టీ చాలా హోప్స్ పెట్టుకుంది. పదే పదే హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ చెప్తూ ఉన్నారు, ఇది తాత్కాలికమైన స్పీడ్ బ్రేకర్ అని, కారు షెడ్కి పోలేదు, సర్వీసింగ్కి వెళ్ళిందని చెప్పేసి. సో ఆయన మళ్ళీ కోలుకున్న దృశ్యాలని అవి ఆ విజువల్స్ని కూడా రిలీజ్ చేశారు. సో కేసీఆర్ రీఎంట్రీ మీద బీఆర్ఎస్ పార్టీ ఎందుకు అంత ఫోకస్ చేసింది? కేసీఆర్ బలమైన నాయకుడు కనుక, బ్రాండ్ కేసీఆర్ కనుక. ఎందుకంటే ఎప్పుడు కూడా కొంత గ్యాప్ వచ్చాక, అందులో అనారోగ్యం వల్ల వచ్చాక సాధారణ సానుభూతి కూడా ఉంటుంది. కేసీఆర్ ఓడిపోయాడు తప్ప కేసీఆర్ పతనం కాలే. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎన్నికల్లో గెలుపు ఓటములు ఎంతటి బలమైన నాయకులకైనా అనివార్యం. సో అందువల్ల ఎన్నికల్లో గెలుపు ఓటముల్ని ఆ నాయకుడిని పూర్తిగా ఇర్రెలవెంట్ చేయవు. అందువల్ల అనేక మంది నాయకులు తిరిగి మళ్ళీ ఉత్తేజంతో వచ్చి చాలా పెద్ద మార్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నాడు. 2014లో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి కాగలిగాడు. జగన్మోహన్ రెడ్డి 2% ఓట్లతో ఓడిపోయి 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఆయన ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలను కూడా కోల్పోయాడు. అప్పుడు టీడీపీ అన్నది జగన్మోహన్ రెడ్డి నాయకత్వం పైన నమ్మకం లేక వెళ్ళిపోతున్నారని. కానీ ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు నమ్మకం పోయింది, కానీ ప్రజలకు నమ్మకం వచ్చింది. దాంతో జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో గెలిచాడు. టీడీపీ 23 సీట్లు గెలుచుకుంటే ప్రజలు అంతగానే ఎక్కువ ఇచ్చారు. సో ఈసారి చంద్రబాబు నాయుడు ఎన్ని తీసుకున్నా కూడా జగన్కి ఏం కాకుండా ఇచ్చారు. సో అందువల్ల 10 ఏళ్ళు తెలుగుదేశం పార్టీ మామూలు సమస్యలు ఎదుర్కోలే. అటు తెలంగాణ ఉద్యమము, ఇటు రాజశేఖర రెడ్డి మరణంతో జగన్మోహన్ రెడ్డికి సానుభూతి వెల్లువ, ఈ 2 సవాళ్లను కూడా అధిగమించి టీడీపీ రీఎంట్రీ ఇవ్వగలిగింది చంద్రబాబు నాయుడు 2014లో. అందువల్ల ఇలా ఇప్పుడు ఎన్టీ రామారావు ప్రభంజనం తర్వాత కాంగ్రెస్ చెతికిలబడిన కాంగ్రెస్ 89లో రీఎంట్రీ ఇవ్వగలిగింది. అసలు అడ్రస్సే లేదు కాంగ్రెస్. హుజూరాబాద్లో ఓడిపోయింది, నాగర్సాగర్లో ఓడిపోయింది, దుబ్బాకలో ఓడిపోయింది, హుజూరాబాద్లో 3000 ఓట్లు వచ్చాయి, హుజూర్నగర్లో సిట్టింగ్ సీటు కోల్పోయింది, జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి. అసలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అడ్రస్ లేదు. అలాంటి కాంగ్రెస్ 65 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకుంది. సో ఇవన్నీ రీఎంట్రీలే కదా. సో 1977లో ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ ఇద్దరు ఓడిపోయారు. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోయింది. యూపీ లాంటి రాష్ట్రాలే కాదు, అనేక హిందీ రాష్ట్రాల్లో 0 సీట్స్ కాంగ్రెస్కు. అలాంటిది వితిన్ 3 ఇయర్స్ 1980కి వచ్చారు, రీఎంట్రీ ఇచ్చారు. రీఎంట్రీ ఇచ్చి బ్రహ్మాండమైన మేడతో మళ్ళీ ఇందిరాగాంధీ దేశ ప్రధానికి అయ్యారు. అందువల్ల దేశంలోనూ రాష్ట్రంలోనూ అనేక పార్టీలు, అనేక మంది నాయకులు రీఎంట్రీ ఇచ్చి మళ్ళీ తమ బలాన్ని నిరూపించుకున్నారు. అందువల్ల కేసీఆర్ ఫైటింగ్ స్పిరిట్ కూడా మనం తక్కువ అంచనా వేయలేము. ఆయన తెలంగాణ ఉద్యమ బావుట ఎగరేసిన రోజు, తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన రోజు, డిప్యూటీ టీడీపీలో నాయకుడిగా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా ఉన్నవారు డిప్యూటీ స్పీకర్పై రాజీనామా చేసి తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్న రోజు ఎవరైనా ఊహించారా? తెలంగాణ వాదం ఈ స్థాయికి పెరిగి తెలంగాణ వస్తుందని, కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎవరు ఊహించలే. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లాంటి బలమైన నాయకులు ఉండగా, రాష్ట్ర రాజకీయం ఈ ఇద్దరు నేతల మధ్య బలంగా డివైడ్ అయి ఉండగా, కేసీఆర్ తెలంగాణ మలిదశ ఉద్యమం, అది కూడా రీఎంట్రీ, తెలంగాణ ఉద్యమాన్ని రీఎంట్రీ ఇచ్చాడు కేసీఆర్. ఏ రకమైన ప్రభావం వచ్చిందో మనం చూసాం. అందులో అనేక దెబ్బలు, మామూలు దెబ్బలు కాదు కదా. రాజశేఖర్ రెడ్డి అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో టీఆర్ఎస్ చీలిస్తే
సగం మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్లో చేరారు. అసలు ఒక దశలో టీఆర్ఎస్ ఉంటుందా అనే టీఆర్ఎస్ మనగడే ప్రశ్నార్థకం అన్న దశలో తెలంగాణ రావడానికి నాయకత్వం వహించడమే కాకుండా తెలంగాణను 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాడు కేసీఆర్. సో అందువల్ల మీకు కేసీఆర్కు ఉన్న ఫైటింగ్ స్పిరిట్ మనం తక్కువ అంచనా ఇవ్వకూడదు. అందులో బ్రాండ్ కేసీఆర్ అంటే కేసీఆర్ పట్ల ప్రజల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం, వ్యతిరేకత వచ్చిన మాట నిజం. మరీ ముఖ్యంగా కేసీఆర్ పర్ఫార్మెన్స్ కన్నా ఆయన వ్యవహార సరళి పైన వచ్చిన నిర్లిప్తత, ఫ్యాటింగ్ వీలేనా అని కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్చక చేసిన వ్యూహాత్మక తప్పిదాలు ఉండవచ్చు. కేసీఆర్ దొరకడు, ప్రజలకు అందుబాటులో లేడన్న విమర్శ యొక్క ప్రజలు బలంగా నమ్మడం కావచ్చు. కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, బీజేపీతో ఎప్పుడు ఉంటాడో ఎప్పుడు ఉండడో తెలియదు, అందువల్ల ఆయన నమ్మలేమనే భావన, ఇవన్నీ ఎంత నిజమో అదే సమయంలో కేసీఆర్ను అభిమానించి ప్రేమించి ఓట్లేసిన వాళ్ళు కూడా అంతే నిజం. అదేం తక్కువ నిజం కాదు. అందుకే కేవలం 1.8%తో బీఆర్ఎస్ ఓడిపోయింది. మరి బీఆర్ఎస్కి వచ్చిన ఓట్లు కేసీఆర్ని చూసి వేయకపోతే ఎవరిని చూసి ఓట్లు వేశారు? అందువల్ల కేసీఆర్ ఈజ్ ఎ బ్రాండ్ ఫర్ బీఆర్ఎస్. తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ ఒక బ్రాండ్. సో ఆ బ్రాండ్ ఎమర్జ్ కావడం అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ బ్రాండ్ ఎమర్జ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీ విజయానికి అది ఎంతగానో ఉపయోగపడ్డది. అంతకుముందు లేని కాంగ్రెస్ ఇప్పుడు ఎందుకు అధికారంలోకి వచ్చింది? అందువల్ల బ్రాండ్, పర్సన్ ఇస్ ఎ బ్రాండ్. ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే పర్సన్ ఇస్ ఎ బ్రాండ్. ఇప్పుడు మీరు ఒకప్పుడు సినిమా కథ మంచిగా ఉండి స్క్రీన్ ప్లే, పాటలు అన్నీ మంచిగా ఉంటే సినిమా హిట్ అయ్యేది, సినిమాకు మంచి కలెక్షన్ వచ్చేది. ఇప్పుడు అవసరం లేదు. చెత్త కథ ఉన్నా, చెత్త పాటలున్నా, ఆ హీరో కనుక బ్రాండ్ ఉంటే మొదటి వారం రోజులు డబ్బులు వస్తాయి, సినిమా తర్వాత నడిచినా నడకపోయినా. సో సినిమా రంగంలో బ్రాండ్ రాజమౌళి తీస్తానంటే ఆ సినిమా ఈ లెవెల్లో ఒక లెవెల్లో ఉంటుంది, బ్రాండ్ రాజమౌళి అంతే. సో అలాగే మీకు జర్నలిజంలో బ్రాండ్ అర్నబ్ గోస్వామి, ఆయన ఒక సాధారణ జర్నలిస్టు, టైమ్స్ నుంచి బయటకు వచ్చాడు, పెట్టుబడులు ఆయన చుట్టూ తిరిగాయి, ఆయన ఛానల్ పెట్టుకొని దేశంలో ఒక బలమైన ఛానల్గా మారిపోయాడు. సో అందువల్ల బ్రాండ్ అనేది రాజకీయాల్లో, వ్యాపారంలో ఉన్న నాగేశ్వర్ అనేవాడు టీవీ ఛానల్లో, ఆ ఛానల్ ఈ ఛానల్లో మాట్లాడుతూ ఉండేవాడు. సో నేను నాకంటూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. ఇప్పుడు 8,59,000 సబ్స్క్రైబర్లు, లాస్ట్ మంత్ 1,56,00,000 వ్యూస్. మరి బ్రాండ్ నాగేశ్వర్ కాదని ఎవరైనా అనగలరా? అందువల్ల పర్సన్ యాజ్ ఎ బ్రాండ్గా మారిన సమాజంలో మనం బతుకుతున్నాం. ఇప్పుడు అమెరికాలో ట్రంప్ బ్రాండ్, అటు రిపబ్లికన్ పార్టీ అది ఇది ఏం లేదు, ట్రంప్. దేశంలో మోడీ బ్రాండ్. ఇప్పుడు బీజేపీకి ఓటు వేసే వాళ్ళలో అనేక స్టడీ చెప్తుంది, నియర్లీ 1/3 మోడీని చూసి ఓట్లేస్తున్నారు. చంద్రబాబు ఒక బ్రాండ్, జగన్మోహన్ రెడ్డి ఒక బ్రాండ్. అందువల్ల కేసీఆర్ బ్రాండే బీఆర్ఎస్కు అండా దండ. అందువల్ల ఆ బ్రాండ్ రీఎంట్రీ, ఇప్పుడు 2 సినిమాలు 3 సినిమాలు నటించక మళ్ళీ సడన్గా ఎంటర్ అయ్యారనుకోండి, చిరంజీవి రాజకీయాల నుంచి బయటకు వచ్చాక గ్రాండ్ రీఎంట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనలేదా? అందువల్ల ఒక రిటైర్డ్ హార్ట్ అయి గాయాలు తగిలి క్రికెట్లో కొన్ని రోజులు ఆడకపోతే మళ్ళీ వస్తే విరాట్ కోహ్లీ గ్రాండ్ రీఎంట్రీ అంటమానమా? అలా కేసీఆర్ గ్రాండ్ రీఎంట్రీ బీఆర్ఎస్ వాళ్ళకు పండుగే కదా. రైట్ సార్. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చాలామంది మాతో టచ్లో ఉన్నారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చాలామంది మాట్లాడారు సార్. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవుతుంది అంటూ ఉన్నారు జూపల్లి కృష్ణారావు అండ్ పొన్నం ప్రభాకర్తో కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్టు వాళ్ళని కలిసినట్టు కూడా ప్రచారం జరుగుతుంది. కొంతమంది కాదు, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే కలిశాడు, స్వామి గౌడ్ కలిశారని మాత్రమే వార్త. కలిశారా సార్? పొన్నం ప్రభాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కలిశాడు. ఇంటికి వెళ్ళి కలిశారా సార్? సో అందువల్ల ఒక వాస్తవం ఏంటి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ టచ్లో ఉంటుంది, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ టచ్లో ఉంటుంది. బీఆర్ఎస్ కోవట్లు కాంగ్రెస్లో ఉంటారు, కాంగ్రెస్ కోవట్లు బీఆర్ఎస్లో ఉంటారు. ఈటల రాజేందర్ చెప్పింది మా పార్టీలో కూడా కేసీఆర్ కోవట్లు ఉన్నారు అని. నాకు తెలియదు, రాజేందర్కి తెలిసినంత నాకు తెలియదు కదా, ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఎవరున్నారనేది రాజేందర్కి ఎక్కువ తెలుస్తుంది. సో అందువల్ల బీజేపీలో కూడా కోవట్లు, అన్ని పార్టీల్లో అన్ని పార్టీల మనుషులు ఉంటారు. ఇది రాజకీయము, ఇది వాస్తవము. ఇందులో ఎవరు ఎటువైపు తిరుగుతారనేది అధికారము, ఉన్న అధికారము, వచ్చే అధికార అవకాశాలు. అందువల్ల ఇది నేను చెప్పడం ఎందుకు, రేవంత్ రెడ్డి చెప్పాడు కదా, మేము గేమ్ మొదలు పెట్టాము, గేమ్ అంటూ మొదలైతే అది ఎక్కడి దాకైనా పోతుంది. ఎక్కడి దాకా పోతుంది అంటే జూపల్లి భాషలో ఖాళీ అయ్యేదాకా పోతుంది అని. ఖాళీ అవుతుందా, ఎంతమంది పోతారు,
ఎవరు ఎటువైపు పోతారు, ఎవరు ఎటువైపు అయినా పోవచ్చు. ఇప్పుడు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు లాగేస్తున్నారు. అల్టిమేట్గా ప్రజలు దాన్ని అంగీకరిస్తారా అనేది క్వశ్చన్. కొన్ని సందర్భాల్లో ప్రజలు కూడా అన్ఫార్చునేట్లీ అంగీకరిస్తున్నారు, కొన్నిసార్లు తిరస్కరిస్తున్నారు. అందువల్ల రాజకీయాల్లో ఆయారాం గయారాం కల్చర్ ఇది. చాలా ఏళ్ళ క్రితం వచ్చిన పేరు ఇది హర్యానాలో పార్టీ ఫిరాయింపులను చూసి. అందువల్ల ఏ క్షణంలోనైనా ఏ పార్టీ వాడైనా ఏ పార్టీలోకైనా వెళ్ళవచ్చు. అందువల్ల ఇందులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోరు అని ఎవరైనా సర్టిఫికేట్ ఇస్తే అది అమాయకత్వమే అవుతుంది. అందువల్ల ఇప్పుడు అనేక వార్తలు ఇప్పటికే వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నేపథ్యం ఉన్న కొంతమంది వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఎందుకంటే అందరికీ అన్ని రకాల లింక్స్ ఉంటాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేపథ్యం ఉన్న వాళ్ళకు రేవంత్ రెడ్డితోని తుమ్మల నాగేశ్వరరావుతో పరిచయం ఉండదా? సో అందువల్ల సామాజిక వర్గాల ఈక్వేషన్ ఉంటాయి. సో ఈ సామాజిక వర్గం వల్ల ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులతో కెమిస్ట్రీ ఉండొచ్చు. సో అది కూడా కలవచ్చు. సో అందువల్ల ఇక్కడ రాజకీయాల్లో అనేకం ఉండొచ్చు. గతంలో కాంగ్రెస్ నేపథ్యం ఉండి ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్న వాళ్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకరెడ్డితో సంబంధాలు ఉండవా? సో ఆ సంబంధాలు కూడా ఉపయోగపడవచ్చు. అందువల్ల బీఆర్ఎస్ నాయకులు ఎవరు పోరు అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం అవుతుంది. అది బీఆర్ఎస్ కూడా తెలుసు. అందుకే వారు అంత దూకుడుగా బీఆర్ఎస్ ఉండడము, కేసీఆర్ రీఎంట్రీ, కారు స్పీడ్ బ్రేకర్ మాత్రమే, ఇవన్నీ ఎందుకు అంటున్నారు? తమ ఎమ్మెల్యేలు ఎటు పోకుండా మొరాల్ను బూస్టప్ చేస్తున్నారు. అందువల్ల మళ్ళీ మనమే వస్తాం, 5 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది, 2 ఏళ్ళు గ్యాప్ ఉంటుంది, 5 ఏళ్ళు కూడా ఓపిక లేదు. మరి 5 ఏళ్ళ వరకు ఓపిక పట్టండి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అబ్బా అంత సమయమా, 5 ఏళ్ళు అధికారం లేకుండా ఉండాలా అనే అవకాశం ఉంది. కనుక మీరు తొందరపడకండి, పార్లమెంట్ ఎన్నికల్లో తర్వాత అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ మనమే వస్తాం, మళ్ళీ ఎన్నికలు వస్తాయి అని ఇలా చెప్తున్నారు. అప్పుడు దానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ జారిపోతారో ఆ పార్టీ చెప్తోంది, మన ప్రభుత్వం కూడా కాదు, వాళ్ళే ఖాళీ అవుతారు, వాళ్ళే తిట్టేస్తారని. అందువల్ల రాజకీయాల్లో అటైనా జరగచ్చు, ఇటైనా జరగచ్చు. రైట్ సార్. తెలంగాణలో ఎన్నికలకు ముందు మాదిగల విశ్వరూప సభలో ప్రధాని మోదీ ఒక హామీ ఇచ్చారు సార్, వర్గీకరణపై కమిటీ వేస్తామని చెప్పి. అలాగే కమిటీ కూడా ఏర్పాటైంది. 23న తొలి భేటీ జరగబోతోంది. సో ఈ వర్గీకరణ మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? మోడీ ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? 2014లో. 2024లో కమిటీ వేశారు. కమిటీ వేయడానికి 10 ఏళ్ళు పట్టింది. మన దేశంలో కమిటీ వేశారని అర్థం చెట్టెక్కిచ్చారని. కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి కమిటీ వేయడం అంటారు. సో కోల్డ్ స్టోరేజ్లో తీసుకెళ్ళి పెట్టడం అనేది అలా కాకుండా ఉంటే సంతోషం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఇవాళ డిమాండ్ కాదు, చిరకాల డిమాండ్. ఇది అనేక కోర్టు తీర్పులు కూడా వర్గీకరణ అనేది రిజర్వేషన్లు మోస్ట్ ఎలిజిబుల్ సెక్షన్స్కి వెళ్ళటానికి ఒక మార్గంగా తీర్పులు చెప్పిన నేపథ్యం ఉంది. మోడీ తెలుసుకుంటే కమిటీలు అవసరం లేదు. ఏ కమిటీ వేసి తెలంగాణకు చెందిన 7 మండలాలని పోలవరం ముంపు మండలాల ఖమ్మం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తరలించారు? ఏ కమిటీ వేశారు చెప్పండి? దానికైనా కమిటీ వేశారా? మోడీ ఏ కమిటీ వేసి 4 వ్యవసాయ చట్టాలు తెచ్చారు చెప్పండి? మోడీ ఏ కమిటీ వేసి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలన్న నిర్ణయానికి వచ్చాడు? మోడీ ఏ కమిటీ వేసి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కంక్లూజన్కి వచ్చారు? మోడీ ఏ కమిటీ వేసి ఇవన్నీ చేశారు చెప్పండి? ఆర్టికల్ 370 రద్దు, అంత పెద్ద నిర్ణయం ఏ కమిటీ వేసి తీసుకున్నారు? మామూలు నిర్ణయం కాదు, ఆర్టికల్ 370 రద్దు. దానిపైన ఆయన కమిటీ వేశారా చెప్పండి నాకు. సో ఇలాంటి అనేక ఉదాహరణలు చెప్తాను. మీరు ఇటీవల ఐపీసీ సిఆర్పిసిలను సవరిస్తూ భారత న్యాయ సంహిత, భారత సురక్ష సంహిత లాంటి పెద్ద చట్టాలు తెచ్చారు. ఎన్ని కమిటీలు వేశారు దానిపైన నాకు చెప్పండి. సో అందువల్ల ఎల్ఐసిలో వాటాలు అమ్ముకున్నారు, దాంట్లో ఏ కమిటీ వేశారు? అంటే ఒక్క వర్గీకరణ కొరకే కమిటీనా? ఆర్టికల్ 370 కన్నా సంక్లిష్టమైందా ఎస్సీ వర్గీకరణ? అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది, తక్షణం చేయదలుచుకోలేదు. దాన్ని ఇప్పుడు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ముందు బయటకు తీశారు. లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీకి తెలంగాణలో ఓట్లు రావాలి. తెలంగాణ ఎస్సీల్లో మాదిగలు గణనీయమైన సెక్షను. అందువల్ల మాదిగల్ని రంగంలో పెట్టాలి. వరంగల్ నుంచి కృష్ణ మాదిగనే బీజేపీ అభ్యర్థిగా పెడుతుందని టాపిక్ కూడా చర్చ కూడా వస్తుంది. అందువల్ల తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గం ఓట్లు కావాలి. నిజంగానే బీజేపీకి వర్గీకరణ చేయాలని ఉంటే ఒక ఆర్డినెన్స్ జారీ చేయమనండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పార్లమెంట్ చట్టం ద్వారా కావాలి, అసెంబ్లీకి అధికారం లేదు అన్నది, అంతే కదా. మీరు పార్లమెంట్లో మీరు ఈ కమిటీలు ఎందుకు? దీంట్లో కొత్త తెలియజేది ఏంటి?
గతంలో ఏదైనా కమిటీలు బోలెడు ఉన్నాయి, కావాలంటే కృష్ణమాది గారిని అడిగితే ఒక ఇన్ని పేజీలు ఇస్తాను, నాకే ఇంత కట్టించాడు కృష్ణమాది, మా కృష్ణ నాకే ఇంత కట్ట తీసుకొచ్చి ఇచ్చాడు, మా అన్న ఇన్ని కమిటీలు ఉన్నాయి చూడండి అన్న అని, సో ఇన్ని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని ఇంత కట్ట తెచ్చిచ్చాడు నాకు. సో అలాంటప్పుడు కృష్ణని అడిగితే చెప్తారు కదా. ఇప్పుడు మోడీ మొన్న కలిశాడు కదా, ఈ కమిటీ ఎందుకు, ఆ పాత కమిటీలో తీర్పులన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా కమిటీ ఉండి ఏం చేస్తుంది? నిజంగానే మీకు మాదిగలకు న్యాయం చేయాలని ఉంటే, మాదిగల డిమాండ్ను బీజేపీ సమర్థిస్తే తక్షణం పార్లమెంట్లో బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు బడ్జెట్ సెషన్లో బిల్లు పెట్టండి, అన్ని పార్టీలు అనుకూలమే, దీనికి ఎవరు వ్యతిరేకం కాదు, ప్రతి రాజకీయ పార్టీ అనుకూలమే. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి మొదలుకొని తెలంగాణ శాసనసభకు అన్ని పార్టీలు సమర్థించాయి. సో మీరు బిల్లు పెట్టండి, పోనీ దేశమంతా చేయడం ఇబ్బంది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే చేయండి, మీరు ఆపరణ చేయండి. ఎందుకు మీరు మరి బిల్లు ఒక కమిటీలు వేసి తాత్సారం చేస్తారు? ఆనెస్టీ ఉంటే సింపుల్గా ఆర్డినెన్స్ జారీ చేయండి, లేదనుకుంటే పార్లమెంట్లో చట్టం బిల్లు పెట్టండి. బలం లేకపోయినా, మెజారిటీ లేకపోయినా ఆమోదించుకున్నారు కదా అనేక బిల్లుల్ని, వ్యవసాయ చట్టాలని, అసలు ఓటింగ్ అడిగిన ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేసి కదా రాజ్యసభలో ఆమోదించారు. మరి అన్ని పార్టీలు అనుకూలించి సమర్థించిన చోట ఎందుకు ఈ కమిటీలతో తాత్సారము? కమిటీ వేయమని సుప్రీంకోర్టు చెప్పిందా? కమిటీ ఎందుకు వేయాలి? నువ్వు అమలు చేయొచ్చు కదా, నేరుగా చట్టం చేసి అమలు చేయండి. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు, మీరు బడ్జెట్ సెషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టండి, ఫస్ట్ టైం అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి, గ్యారంటీ మీకు. చెప్పండి, ఓపెన్గా అఖిలపక్ష మీటింగ్ పెట్టండి, రేపు పొద్దున మోడీ పిలవమనండి, ఏ పార్టీ వ్యతిరేకిస్తుందో అన్ని పార్టీలు సమర్థిస్తాయి. అన్ని పార్టీలు సమర్థించిన తర్వాత ఇక పార్లమెంట్లో ప్రాబ్లం ఏంటండి చట్టం చేయడానికి? లేదంటే ఆర్డినెన్స్ ఏంటి, మీరు ఇమీడియట్గా చేయాలనుకుంటే పోనీ బడ్జెట్లో పెట్టలేమనుకుంటే ఇవేమీ చేయకుండా కమిటీలు వేసి లోక్సభ ఎన్నికల్లో మాదిగల ఓట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏముంటుంది? రైట్ సార్. అంటే నాకు తెలిసి వైసీపీ అపోజ్ చేయొచ్చేమో సార్, ఎందుకంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు జనాభా పరంగా, తెలంగాణలో మాలలు ఎక్కువ కాబట్టి మాలలు ఈ ఎస్సీ వర్గీకరణను అపోజ్ చేస్తున్నారు కాబట్టి. ఆంధ్రలో మాలలు ఎక్కువ, మాల ఓట్లు వైసీపీకి ఉన్నాము, కానీ ఇప్పటికీ వైసీపీ కూడా వర్గీకరణ వ్యతిరేకమని చెప్పలేదు. సో కానీ వైసీపీ ఒకటి వ్యతిరేకితే పార్లమెంట్లో బిల్లు పాస్ కదా, నాకు అర్థం కాదు. ఎన్డీఏకి మెజార్టీ ఉంది కదండి, ఎన్డీఏ మెజార్టీ కదా, కాంగ్రెస్ అనుకూలమే కదా, కమ్యూనిస్టులు అనుకూలమే, బీఆర్ఎస్ అనుకూలమే. సో ఇన్ని పార్టీలు అనుకున్న తర్వాత ఇంకేమున్నదండి అసలు? బిల్ పాస్ అవుతుంది, బట్ వైసీపీ ఒక్కటి వ్యతిరేకిస్తుందా లేదో తెలియదు. వైసీపీ వ్యతిరేకమని నేను చెప్పలేదు, వ్యతిరేకిస్తే వైసీపీ వ్యతిరేకిస్తుంది. వైసీపీ అయినా మోడీ ప్రభుత్వం చేస్తే వైసీపీ కాదంటదా? ఖచ్చితంగా. దేని కాదన్నా చెప్పండి, ఎవరు కాదంటారు కదా సార్, టీడీపీ కాదందు, వైసీపీ కాదు, టీడీపీ అనుకూలమే, వర్గీకరణ అనుకూలమే. రైట్ రైట్ సార్. పాలనలో రాముడే స్ఫూర్తి, 22న ఇంటింటా రామజ్యోతి వెలగాలని మోదీ పిలుపునిచ్చారు సార్. ఇంతకుముందు ఈ కులగణన అంశంలో నేను అడిగాను, దీనిలో రాజకీయ కోణం ఏదైనా ఉందా అంటే రాజకీయ నాయకులు చేసే ప్రతి దానిలోనూ రాజకీయ కోణం ఉంటుంది అన్నారు. సో దీనిలో ఉన్న రాజకీయ కోణం ఏంటి? ఏ కోణం ఉన్నా పాలనలో రాముడే స్ఫూర్తి ఉంటే ఇక అంతకన్నా కావాల్సింది ఏంటి? నిజంగానే రామరాజ్యమే వస్తే మన దేశంలో అంతకన్నా ఆనందపడాల్సింది ఏంటి? కానీ రామరాజ్యం ఏం కోరుకుంటుంది? రామరాజ్యం ప్రజల మధ్య విద్వేషాన్ని కోరుకోదు. మీరు రామాయణం చదవండి, అయోధ్య గురించి ఎంత అద్భుతంగా వర్ణిస్తారో, అయోధ్యలో ప్రజల సంస్కారం గురించి, ప్రజలు ప్రేమానురాగాలతో ఎలా ఉంటారు అని. భారతదేశంలో మూకదాడులు, ధర్మ సంస్థల పేరిట విద్వేషాన్ని రగలిస్తూ హత్యలు చేయండి, అత్యాచారాలు చేయండి అని పిలుపులు ఇస్తుంటే అది రామరాజ్యం అవుతుందా? రామరాజ్యాన్ని అంగీకరిస్తారా? ఇట్లాంటివి రామరాజ్యం మూకదాడులు ఒప్పుకుంటుందా? రామరాజ్యం అత్రాలోనో మరో చోట దళిత బిడ్డల పైన అత్యాచారాలు జరుగుతుంటే వారి రాజకీయ అధికార పార్టీ ఎమ్మెల్యేలే అత్యాచారాలు చేస్తుంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మళ్ళీ టికెట్లు ఇస్తే రామరాజ్యం అంగీకరిస్తుందా? బిల్కిస్ బాను అనే యొక్క ఆడబిడ్డను అన్యాయంగా గర్భవతిగా ఉన్న సమయంలో మానభంగం చేసి కుటుంబ సభ్యులందరినీ చంపితే వాళ్ళు విడుదలైతే వాళ్ళను సంస్కారీ బ్రాహ్మణులు అంటూ వాళ్ళకు పూలదండలు వేసి సీట్లు పంచడాన్ని రామరాజ్యం అంగీకరిస్తుందా? సో రామరాజ్యం 8 ఏళ్ళ కాశ్మీరీ బిడ్డ పైన, ఆమె మైనారిటీ కనుక ఆమె పైన అత్యాచారం జరిగితే, అది కూడా ఒక ఆరాధనా స్థలంలో జరిగితే రామరాజ్యం అంగీకరిస్తుందా? రామరాజ్యం ప్రశ్నించిన వాళ్ళందరినీ ప్రతిపక్షాల నేతలైనా కానివ్వండి, మీడియా కానివ్వండి, హక్కుల సంఘాలు కానివ్వండి,
వాళ్ళందరినీ జైల్లో పెట్టడాన్ని రామరాజ్యం అంగీకరిస్తుందా? రామరాజ్యంలో ఒక అనామకుడు ప్రశ్నిస్తే సీతమ్మ తల్లినే అడవులకు పంపిన మహనీయుడు రాముడు. సో రామరాజ్యంలో ఒక్క అనామకుడు ప్రశ్నిస్తే, ఇప్పుడైతే రాజద్రోహం కేసు పెట్టి, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కేసు పెట్టి ఆ సీతమ్మ తల్లి గురించి వ్యాఖ్యలు చేసిన వాడిని ఉంచుతురా? మరి అప్పుడు మరి ఎన్కౌంటర్ బుల్డోజర్ పోయేది యోగి పాలనలో. అయితే యోగి పాలనలో ప్రశ్నిస్తే బుల్డోజర్ పోతుంది, రాముని పాలనలో బుల్డోజర్ పోలే. రామరాజ్యంలో ఎక్కడన్నా మీరు చదివారా ఇట్లా బుల్డోజర్లు పోయినట్లు? సో ఇప్పుడు ఒక తపస్సు చేస్తామన్న షణ్ముఖుని వధించారు అన్నది చెప్తుంటారు, దాన్ని కూడా చాలామంది వ్యతిరేకిస్తారు. నేను నిన్న గరికపాటి ప్రవచనంలో చదివాను, అది నిజం కాదు, అది రామాయణంలో లేదు, అది కల్పితం అని చెప్తున్నాడు ఆయన. శంభుక వధ అనే ప్రశ్నే లేదు. శబరిని గౌరవించినటువంటి రాముడు శంభుకుని ఎలా చంపుతాడు? ఆ శంభక వధ అనే తర్వాత వాళ్ళ పైత్యం అని చెప్పి గరికపాటి ప్రవచనంలో విన్నాను నేను నిన్న. సో అందువల్ల మరి రామరాజ్యంలో ప్రశ్నించే వారిని ఇలా బుల్డోజర్లతో లేదా యుఏపిఏ చట్టాలతో వేసిన ఉదాహరణ ఏమైనా ఉందా? ప్రశ్నించిన వాడిని దండించాడా రాముడు? దండించలేదు కదా. ఆ ప్రశ్నించాడు కనుకనే సీతమ్మ తల్లిని అడవులకు పంపాడు. సో రామరాజ్యంలో అసమానతలు ఉన్నాయా? 1600 కోట్లు అదానికి రోజు ఆదాయము. ఆర్ఎస్ఎస్ నాయకుడైనటువంటి దత్తాత్రేయ హోస్బోలే చెప్పిన లెక్క ఏంటంటే, దేశంలో 22 కోట్ల మందికి రోజుకు 375 రూపాయల ఆదాయం లేదు. రోజుకు 22 కోట్ల మందికి రోజుకు 375 రూపాయల ఆదాయం లేదు. ఒక్క గౌతమ్ ఆదానికి రోజుకు 1600 కోట్లు. రామరాజ్యంలో ఇట్లాంటి అయోధ్యలో ఉన్నదా? రామరాజ్యంలో మనం ఎప్పుడైనా ఈ రకమైన అసమానతలు ఉన్నట్లు ఏ రామాయణం, వాల్మీకి రామాయణం చదవండి, ఎక్కడన్నా ఉందా? అయోధ్యలో ఒకడు 100 కిలోల బంగారం కలిగిన వాడు, ఇంకోడు అడుక్కు తినేవాడు అని ఎక్కడైనా అయోధ్య గురించి రామరాజ్యం గురించి ఏ రామాయణంలోనే ఉందా? రామాయణంలో ఇంత భయంకరమైన అసమానతలు రామరాజ్యంలో ఉండేవి అని ఉన్నదా? నేనేం ఆదాయాన్ని తగ్గించమని అంటలేను. ఆదానికి రవిశంకర్కు నాగేశ్వర్కు ఒకే ఆదాయం ఉంటుందని అనడం లేదు. కానీ ఇంత భయంకరమైన అసమానతలు ఉంటే సమాజంలో ఐ కెన్ అండర్స్టాండ్. ఇన్ఈక్వాలిటీస్ లేకుండా ఏ సమాజం ఉండదు. కానీ ఈ స్థాయిలో అసమానతలు రామరాజ్యంలో ఉండేవా? మీకు నా చెప్పండి, ఏ రామాయణంలో ఉంది చెప్పండి? ఏ రామాయణంలో ఇలాంటి అసమానతలు ఉన్నాయి అని ఎక్కడన్నా మీకు ఉందా చెప్పండి. రామరాజ్యం అంటే ఇది కదండి. రాముడే పాలనకు స్ఫూర్తి అయితే ఇవన్నీ జరగాలి. అసమానతలు పోవాలి, విద్వేషం పోవాలి, మూకదాడులు ఉండకూడదు, అత్యాచారాలు ఉండకూడదు, ప్రశ్నించిన వారందరిపైన రాజద్రోహం కేసులు, యుఏపిఏ చట్టాలు, సిబిఐ ఈడీ కేసులు ఉండకూడదు. ఇది రామరాజ్యం అంగీకరించదు. రాముడి పాలనలో స్ఫూర్తి అంటే ఇది కదా నిజమైన స్ఫూర్తి అంటే. రాముడి పాలనలో అయోధ్య వాసులు ఎలా ఉన్నారో అలా భారతీయులు ఉంటే అంతకన్నా ఆనందం ఏం కావాలండి ప్రపంచానికి? అందువల్ల రాముడి స్ఫూర్తి అవసరము పాలనలో. కానీ అన్ఫార్చునేట్లీ రాజకీయాలకు రాముడి స్ఫూర్తిని వాడకూడదు అనేదే బాధ. రైట్ సార్. మహారాష్ట్రలో 90,000 PM ఆవాస్ ఇళ్ళు పంపిణీ చేశారు సార్. ఆ పంపిణీ కార్యక్రమంలో బాల్యంలో తనకి ఇలాంటి ఇల్లు ఉంటే బాగుండేది అని చెప్పి భావోద్వేగానికి గురయ్యారన్నట్టుగా మనం వార్త చూస్తున్నాం సార్. ఆ భావోద్వేగం వెనుక ఉన్న రాజకీయ కోణం ఏమి అయ్యి ఉండవచ్చు? అంటే భావోద్వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా పేదరికం నుంచి, కటిక పేదరికం నుంచి ఒక పైకి వచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ. ఆయన ఏమి అదానీ కొడుకు కాదు. ఆయన ఏమి వాళ్ళ తాతనో వాళ్ళ తండ్రో ప్రధానమంత్రి కాదు. ఆయన స్వశక్తితో, ఆయన తన ఓన్ మెరిట్తో ఆర్ఎస్ఎస్ ప్రచారకుడుగా బీజేపీలో ఎదిగి వచ్చి ప్రధానమంత్రి అయ్యాడు. ఈ ఎగ్జాంపుల్ అయితే మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక సామాన్యుడు ప్రధానమంత్రి కాగలిగాడంటే అది భారత ప్రజాస్వామ్యానికి మనం జేజేలు పలకాలి. భారతీయ జనతా పార్టీని కూడా అభినందించాలి ఆ విషయంలో. అంటే ఏ నేపథ్యము లేని ఒక సాధారణ వ్యక్తిని దేశ ప్రధాని వరకు ఆ పార్టీలో ఎదగలిగారు కదా. మనం ఆనెస్ట్గా ఒప్పుకోవాలి కదా అది. అందువల్ల ఆయన భావోద్వేగానికి గురిక అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ దాని వెనకాల రాజకీయ కోణం లేదా అంటే ఉంటుంది. ఉండకుండా ఎలా ఉంటుంది? బ్రాండ్ మోడీలో భాగమే ఇది. అందువల్ల ఎందుకంటే బీజేపీ ప్రత్యర్థులు కాంగ్రెస్కు నాయకుడు రాహుల్ గాంధీకి వారసత్వమే నేపథ్యము. రాహుల్ గాంధీ తండ్రి ప్రధాని, నానమ్మ ప్రధాని, ముత్తాత ప్రధాని. సో రాహుల్ గాంధీకి ఈజ్ ఎ బార్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్ ఇన్ హిజ్ మౌత్ అంటారు.
రాహుల్ గాంధీ అధికార ప్రధానమంత్రుల కుటుంబంలో పుట్టిన బిడ్డ, సామాన్యుడు కాదు. అలాగే మీకు ప్రాంతీయ పార్టీల నాయకులు వాళ్ళ బిడ్డల్ని ముఖ్యమంత్రులు చేస్తారని ప్రయత్నం చేస్తున్నారు. ఆ వారసత్వ రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకంగా పొలిటికల్ నరేటివ్ నడుపుతుంది. అలాంటి టైంలో నరేంద్ర మోడీ ఎవల్యూషన్ డెఫినెట్గా బీజేపీకి ఒక బలమైన బ్రాండ్గా ఉపయోగపడుతుంది. అందులో తన పేదరికం, రైల్వే స్టేషన్లో టీ అమ్ముకొని ఆయన వచ్చిన నేపథ్యం, ఆ నేపథ్యాన్ని డెఫినెట్గా ఆ బీజేపీ తన పొలిటికల్ అడ్వాంటేజ్ వాడుకుంటుంది. మరి అలా ఆ పార్టీలో మోడీ కాగలిగినప్పుడు వాళ్ళకి వాడుకునే హక్కు ఉంటుంది కదండి. నరేంద్ర మోడీ బీజేపీ నాయకుడు కదా. కానీ మనము ఏ నేపథ్యం నుంచి వచ్చినాం కాదు. జ్ఞాని జైల్ సింగ్కు సోమనాథ్ చటర్జీకి మధ్య పార్లమెంట్లో పెద్ద వాదన జరిగింది. సోమనాథ్ చటర్జీ సుప్రీంకోర్టులో ప్రముఖ లాయరు, మార్క్సిస్ట్ నేత, కమ్యూనిస్ట్ నేత. వాళ్ళ ఫాదర్ కూడా సుప్రీంకోర్టు లాయరు. సో ఆయన చాలా సంపన్న కుటుంబం నుంచి వచ్చి కమ్యూనిస్ట్ నాయకుడు అయ్యాడు. జ్ఞాని జైల్ సింగ్ గుడిసెలో పుట్టి, ఒక పేదరికం నుంచి పుట్టి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా భారతదేశ హోంమంత్రి అయ్యాడు, తర్వాత రాష్ట్రపతి అయ్యాడు. పార్లమెంట్లో సోమనాథ్ చటర్జీ కమ్యూనిస్ట్ నాయకుడు కదా. కమ్యూనిస్టులు సాధారణంగా పేదల గురించి, కష్టజీవుల గురించి, కార్మికుల గురించి మాట్లాడతారు. ఆయన పార్లమెంట్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని తూర్పారపడుతూ మాట్లాడుతున్న సమయంలో జైల్ సింగ్ లేచి, నువ్వు సంపన్న కుటుంబం నుంచి వచ్చావు, నువ్వు మమ్మల్ని అంటున్నావు, నేను పేద కుటుంబం నుంచి వచ్చాను అన్నాడు. వెంటనే మరో మార్క్సిస్ట్ ఎంపీ లేచి, నిజమండి అధ్యక్ష, సోమనాథ్ చటర్జీ తాను వచ్చిన వర్గానికి అన్యాయం చేశాడు, జ్ఞాని జైల్ సింగ్ తాను వచ్చిన వర్గానికి కూడా అన్యాయం చేశాడు అని. అందువల్ల ఏ వర్గం నుంచి వస్తావు, ఏ నేపథ్యం నుంచి వస్తావన్న నీ చేతిలో లేదు. కానీ నీవు ఏ వర్గ ప్రయోజనాల కొరకు నిలబడతావు, ఏ ప్రజల ప్రయోజనాల కొరకు నిలబడతావు అన్న కోణాన మనం విశ్లేషించాలి. అది నరేంద్ర మోడీ అయినా ఇంకెవరైనా, రాహుల్ గాంధీ అయినా. రాహుల్ గాంధీ వచ్చిన నేపథ్యం వల్ల ఆయన తప్పుపట్టలేం కదా. ఆయన పేద ప్రజలకు అన్యాయం చేస్తే తప్పుపట్టాలి. మోడీ వచ్చిన నేపథ్యం వల్ల ఆయనను మనం క్రెడిట్ ఇవ్వాలి, ఇవ్వకూడదు అనేది ఉండదు. ఆయన నాయకత్వంలో పేదలకు, సామాన్య ప్రజలకు ఏం జరిగింది అన్న ప్రాతిపదికను విశ్లేషించాలి.